హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారికి మన గురుమాతకైన ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన సీతాకుమారి గారు గొల్లల మావిడాడి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ సేతు విజ్ఞానం మాస్టర్స్, మైండ్ పవర్. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మైండ్ పవర్ గురించి చెప్పుకున్నామండి. ఈ రోజు ఆత్మ గురించి చెప్పుకుందాము. మరి ఫర్ యూ మీకోసం వారు సరిత మేము అలాగే సతీష్ గారు నిర్వర్తించున్న ఈ కార్యక్రమాలు ఎంతో చక్కగా ఫర్ యూ మీకోసంలో నిర్వర్తిస్తూ ఎంతో మందికి ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు. మనందరి జగద్గురు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురుదేవులకి, గురుపత్ని అయినటువంటి స్వర్ణమాల అమ్మకి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. మనము ఈరోజు మైండ్ పవర్, సేతు విజ్ఞానాన్ని మనము నిన్నటి నుంచి చెప్పుకుంటున్నాము. నిన్న మైండ్ పవర్ గురించి చెప్పుకున్నాము. ఈరోజు సోల్ అంటే ఆత్మ గురించి విశేషంగా ఆయన అందించిన జ్ఞానాన్ని మనం చెప్పుకుందాము. గణపతి ప్రార్థన చెప్తానండి. ఓ గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రయవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. ఓం పత్రీశ్వరాయ విద్మహే జ్ఞానదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం శ్రీ వేద పురుషాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. నిన్న మైండ్ పవర్ గురించి కొన్ని విషయాలు మనము చెప్పుకున్నామండి. ఇంకొంచెం ఒక్క పేజీ ఉండిపోయింది, అది పూర్తి చేసుకుని ఇవాళ సోల్ గురించి చెప్పుకుందాం. మీ జీవితంలో సమస్యలు, కష్టాలు, అనారోగ్యం అనేవి అప్రయత్నపూర్వకంగానే ఎలా ప్రవేశిస్తున్నాయి? మనమేమీ అవి కావాలని కోరుకోవట్లేదు కదా. సమస్యలు, కష్టాలు, అనారోగ్యాలు. అదే మాదిరిగా మనం పాజిటివ్గా ఉంటే భౌతిక సంఘటనలు కూడా అప్రయత్నపూర్వకంగా ప్రవేశిస్తాయి మనలోకి. ఆ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు కూడా అప్రయత్నంగానే వస్తాయి. ఎలా వస్తాయి మనకి? మన ఆలోచన విధానాన్ని మార్చుకుని ప్రతి క్షణము ప్రజెంట్లో ఉన్నప్పుడు మనం కోరకుండగానే మనకి ఏది అవసరమో అది ప్రకృతి నుంచి మనకు అందుతూ ఉంటాయి. ఇందుకోసం తీవ్రమైన సాధనలు చేయవలసిన అవసరం లేదు, సంకల్పాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ నమ్మకం వ్యవస్థని మార్చుకుంటే చాలు. మీకు కొన్ని మూఢనమ్మకాల్లో ఆ వ్యవస్థలో ఉంటూ ఉంటారు. ఆ వ్యవస్థే మీ నిజ జీవితంలో అవి అమలవుతూ ఉంటాయి. అలాంటి నమ్మక వ్యవస్థని మార్చుకుంటే సరిపోతుంది. కష్టాలు, సమస్యలు, అనారోగ్యం అనే వాటి కోసము ప్రత్యేకమైన అభ్యాసాలు ఏమన్నా చేస్తామా? ఏమీ చెయ్యం కదా. మరి పాజిటివ్ బతుకు సంఘటనల కోసము ప్రత్యేకమైన అభ్యాసాలు ఎందుకు? నాకు మంచి జరగాలి అని ఏమి కోరుకోక్కర్లేదు. మన ప్రవర్తనలో మంచి ఉన్నప్పుడు వాటంతటా అవే మనకి వస్తాయి. మనము చెడు మార్గంలో ఉన్నప్పుడు, సరికాని ఆలోచనలో ఉన్నప్పుడు మనకి ఇవన్నీ ఎలా వస్తున్నాయి? కోరుకోకుండానే వస్తున్నాయి కదా. అలాగే మనకి మంచి జరగాలని కూడా కోరుకోకుండానే వస్తాయి మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటే. ఈ నమ్మకాలను, విశ్వాసాలను నిత్యము జాగరూకతతో పరిశీలించినట్లయితే సమస్యలు, కష్టాలు, అనారోగ్యాన్ని ఏ విధంగా ఆకర్షిస్తున్నారో అలాగే
మంచి విషయాలను కూడా ఆకర్షించుకోగలుగుతాము. అంతటి శక్తి సామర్థ్యాలని మనకు అందిస్తుంది మనోశక్తి. ఇంకా జీవితంలో చోటు చేసుకునే పెద్ద పెద్ద భౌతిక సంఘటనలు, ఇతర మానవులతో సంబంధ బాంధవ్యాలు, సూక్ష్మమైన భౌతిక అనుభవాలు, దేహపరంగా తారసపడే అనుభవాలు అన్నీ కూడా మీరు ఎరుకతో ఎప్పుడు మన జీవితంలోకి ఎదురయ్యే ప్రతి సంఘటన కూడా ఎరుకతో అవగాహన శక్తి కలిగి ఉన్నప్పుడు మనకి ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలే సృష్టించబడతాయి. ఇక నమ్మకాలు మరియు ఆలోచనలకు అనుగుణంగా ఉంటూ ఉంటాము. మరి పాత నమ్మకాలను అన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ ప్రజెంట్లో జీవించడం నేర్చుకోవడం ఎప్పుడైతే మొదలు పెడతామో మన జీవితం మన చేతుల్లోనే ఉందని చెప్తున్నారు. ఈ భూ ప్రపంచంలో అనేక దేశాలలోని మనుషులు కొంత శాతం మంది మేము అణగారిన వర్గాలకు చెందిన వాళ్ళము అని ఎవరికి వారే ఇలా మాట్లాడేసుకుంటూ ఉంటారు. సరికాని మాటలు. చెందిన వాళ్ళము, మమ్మల్ని ఇతర వర్గాల ప్రజలు అణిచివేస్తున్నారు, మేము దోపిడీకి గురవుతున్నాము, మేము బానిసక బ్రతుకుతున్నాము, ఇలాంటి ఆలోచనలతో నమ్మకాలతో అలాంటి జీవితానుభవాలనే ఎదుర్కొంటున్నారు. ఎప్పుడో జరిగిపోయినవి అన్నీ కూడా అందరూ మమ్మల్ని బాధిస్తారు, మమ్మల్ని అణిచివేస్తున్నారు, ఇలాంటి సరికాని ఆలోచనలతో ఇంకా మనము అవన్నీ క్రియేట్ చేసుకుంటున్నామని చెప్తున్నారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి, ఎవరు ఇంకొకరిని అణిచిపెట్టలేరు. ఎవరు ఇంకొకరిని దోపిడీ చేయలేరు. ఎవరు మీ యొక్క వినాశకర ఆలోచనలు, వినాశకర నమ్మక వ్యవస్థలు మిమ్మల్ని ఈ పరిస్థితుల్లోనికి నెట్టివేయలేరు. ఎవరికి కూడా ఆ శక్తి లేదు. ఇంకొకరు వచ్చి ఇంకొకరి జీవితాల్లో దూరి మనల్ని పాడు చేస్తున్నారనే మన అపనమ్మకం తెప్పించి మనల్ని ఎవరు కూడా పాడు చేయడానికి ప్రయత్నం చేయరు. మీ యొక్క ఆలోచన విధానమే మీకు అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒక స్త్రీ ఇలా ఆలోచిస్తూ ఉండవచ్చు, ఈ ప్రజలు చాలా చెడ్డవాళ్ళని, ఒంటరిగా తిరుగుతున్నప్పుడు తనకి ఏదైనా ప్రమాదం జరగవచ్చని ఇలాగ ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. నేను ఒంటరిగా బయటకు వెళ్తే నాకేమైనా ఆపద జరుగుతుందేమో అని ఇలాంటి సరికాని ఆలోచనలతో ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి ఏ పని ఉండదు, ఏదో ఒకటి ఆలోచించాలి కాబట్టి మంచి విషయాలకు వారు తెలుసుకునే ప్రయత్నమే చేయకుండా అక్కర్లేని విషయాలన్నిటినీ పదే ఆలోచన చేస్తుంటే అవే మన వాస్తవంగా క్రియేట్ అవుతున్నాయని చెప్తున్నారు. ఈ విషయంలో రహస్యాలంటూ ఏవి ఉండవు. మీ నమ్మక వ్యవస్థకు అనుగుణంగా భౌతిక సంఘటనలు మీ వైపు ఆకర్షింపబడతాయి. మీరు ఏది పరిపూర్ణంగా నమ్ముతారో అవే ఆకర్షింపబడతాయి. మీ బుద్ధి ఏ విధంగా ఉంటుందో, మీ ఆలోచన ఏ విధంగా ఉంటుందో అవే మనకి ఆకర్షింపబడతాయి. కాబట్టి చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట ఎరుకుతో ఉండాలి. ఎరుకు కలిగి ఉన్నప్పుడే మనం ఎలా జీవించాలో జీవన విధానం అంతా కూడా మన మైండ్ నుంచే మనకి అందుతూ ఉంటుంది. అందుకే అంతర ప్రపంచంలోకి వెళ్ళమంటున్నారు. మీ నమ్మకాలు మీరు తప్ప మరొకరు మార్చలేరు. మీ నమ్మకాల వ్యవస్థని మీరు తప్ప ఇంకొకరు ఎవరూ మార్చలేరు. మీరు ధ్యానం చేసి అంతరంగం నుంచి అంతర్వాణిని మీరు విన్నప్పుడే మీ లోపల నుంచి వచ్చే సందేశం ద్వారానే మీలో మార్పులు జరుగుతాయి. కానీ ఎవరి దగ్గరకో వెళితే వాళ్ళు మారుస్తారనే అపనమ్మకాలని పెట్టుకుని మీరు సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. నమ్మక వ్యవస్థ బలవంతంగా మీరు అనుమతిస్తే కానీ మీపై రుద్దపడదు. మీరు ఆ నమ్మక వ్యవస్థ మీరు అనుమతిస్తేనే అవి మీకు అమలవుతాయి. మీరు అనుమతించకపోతే మీకు ఏదీ జరగదు అని చెప్తున్నారు. నమ్మకాలను సమూలంగా పెకిలించి వేయడానికి మొత్తం పాత నమ్మకాలన్నీ కూడా వేళ్ళతో సహా పెకిలించి వేయండి. అప్పుడే ఆ సరికాని నమ్మకాల నుంచి మీరు బయటపడగలుగుతారు. ఇక కొత్త నమ్మకాలని, ఊహాశక్తిని ప్రయోగించాలి. కొత్త నమ్మకాలని మనమే సృష్టించుకోవాలి. కొత్త వ్యవస్థలోకి అడుగు పెట్టినప్పుడే మన జీవితం ఆనందమయంగా ఉంటుందని చెప్తున్నారు. పాత నమ్మక వ్యవస్థకు మరి కొత్త నమ్మక వ్యవస్థకు నిత్యము సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ప్రతి క్షణము ఇప్పుడు ప్రజెంట్లో జరిగిపోయిన వాటిని మళ్ళీ నెమరు వేసుకుంటూ ఉంటాము. అవన్నీ కూడా
నెగటివ్ నమ్మకాలు వాటిల్ని వేళ్ళతో సహా, కూకటి వేళ్ళతో సహా పక్కన పెట్టినప్పుడే మీకు ప్రజెంట్లో నమ్మక వ్యవస్థ మీ జీవితాన్నే మారుస్తుంది. ప్రతి క్షణము పాజిటివ్గా ఉండడము నేర్చుకున్నప్పుడు మాత్రమే, ఎరుకతో ఉన్నప్పుడే ఆ నమ్మక వ్యవస్థ నుంచి, మీ పాత నమ్మకాల నుంచి బయటపడి మీ జీవితాన్ని ఆనందమయంగా చేసుకోగలుగుతారు. సోల్ గురించండి, ఎంతో చక్కగా సోల్ అంటే ఆత్మశక్తి. నిన్న మైండ్ శక్తి గురించి చెప్పారు, మనోశక్తి గురించి. ఇప్పుడు ఆత్మశక్తి. ఈ 3 డైమెన్షన్, ఈ మనం 3వ తలంలో ఉన్నామండి. వాస్తవిక గల భూమి మీద మీ ఆత్మ అహము ప్రతి క్షణము అహంతోటే ఉంటుంది. అహం చేతే కప్పబడింది ఈ ఆత్మ. అందువల్ల మీ ఆలోచన విధానము ఎన్నో పరిమితములకు, అన్ని పరిధులు పెట్టుకుంటున్నాము, పరిమితిగానే ఆలోచిస్తున్నాం. కానీ మనము అపరిమితమైన గొప్ప శక్తివంతులం మన అందరం కూడా. కానీ మన శక్తిని మనము తెలుసుకోకుండా బయట ఎవరో ఇస్తారని ఆధారపడుతూ ఉన్నాము. ఆ పరిమితుల నుంచి అపరిమితమైన శక్తిని తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఆత్మ ఒక కోణంలో మాత్రమే ఆధ్యాత్మిక పురోగతిని చెందుతున్న విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాం. ఎందుకంటే ఆత్మ ఒక్క కోణంలో వివరిస్తున్నారట. అంటే మనం పరిపూర్ణంగా ఆత్మశక్తిని ఉపయోగించుకుంటే మనము ఎంత దైవాలుగా విరాజిల్లుతామో దాన్ని వివరిస్తున్నారు. ఆత్మ అనేక కోణాలలో ఏ విధంగా పురోగతి చెందుతుందో తర్వాత వివరిస్తాను. ఆత్మకు పాజిటివ్, నెగిటివ్, మరి తక్కువ ఎక్కువ లాంటి జన్మలు అనేవి ఉండవు. ఆత్మ ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటుంది. అది తక్కువ ఎక్కువ అనేవి ఏమీ ఉండవట. ఆ చైతన్య పరిణామం చెందడం కోసమే ఆత్మ మళ్ళీ మళ్ళీ భూమి మీదకి వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడల్లా మనం చేసుకున్న ఆలోచన విధానాన్ని బట్టి, ఆ పాత నమ్మకాలను బట్టే మన జీవితం క్రియేట్ అవుతూ ఉంటుంది. అలాగ అయినా ఎంతో కొంత ఆత్మజ్ఞానాన్ని సేకరించుకుంటుందట. ఆ సేకరించుకున్న జ్ఞానం అంతా కూడా సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయి ఉంటుంది. ఆత్మ అనేది ఒక సృష్టికర్త. దీన్ని అనేక కోణాలలో మనము అర్థం చేసుకోవచ్చు. చైతన్య శక్తిని కేంద్రీకరించడం ద్వారా మీరు కోరుకున్న రీతిలోనే భౌతిక దేహం తీసుకున్నారు. మనము ఎలాగ జీవించాలో అని మనము కోరుకునే జీవితాన్ని ఎన్నుకుని తెచ్చుకున్నాము. మన గత జన్మ ఎన్నో జన్మల పరంపర ఈ ఆత్మ. ఒక్కొక్క జన్మలో మనకి మంచి మంచి విషయాల్ని సేకరించుకున్నాము. అలాగే మనకి అవగాహన శక్తి లేక చెడు విషయాలను కూడా సేకరించుకున్నాము. మనమే వాటిల్ని తెచ్చుకుని ఈ జ్ఞానం అనే అగ్నిలో దగ్ధం చేసుకునే వరకు కూడా మనకి పాపపుణ్యాలన్నీ కూడా మనతో పాటు వస్తూ ఉంటాయి. ఒక్కొక్క జన్మలో కూడా మంచి చేసుకుంటాము, చెడు కూడా జరుగుతూ ఉంటుంది. మీ దేహం ఒక జీవకణంగా ఊహించుకోండి. ఆ జీవకణంతో పాటు కోట్ల జీవకణాలు ఒక పెద్ద దేహంలో ఉంటూ పరిణామం చెందుతున్నట్లు ఊహించుకోండి. ఎందుకంటే మనకు పూర్ణాత్మ నుంచే మనము ఆ పూర్ణాత్మ నుంచి ఒక్కొక్క సకలంగా మనము విడగొట్టుకుని బయటకు వచ్చాము. ఈ ఆత్మ పరిణితిని పొందడానికి ఎన్నో లోకాల్లో విస్తరిస్తూ ఉంటుందట. ఒకే టైంలో ఎన్నో లోకాల్లో కూడా జన్మ తీసుకుని ఆత్మ పరిణితి చెందడానికి ప్రణాళికలు చేస్తూ ఉంటుందట. చెందుతున్నట్లు ఊహించుకోండి. పెద్ద దేహానికి ఒక ఆత్మ ఉందని కూడా ఊహించుకోండి. పెద్ద దేహంలో ఒక జీవకణంగా పరిణామం చెందుతున్న మీకు ఒక ఆత్మ ఉంది. ఒక పెద్ద దేహం నుంచి మనము ఒక ఆత్మ సకలంగా మనం ఉన్నతిని పెంచుకోవడానికి ఈ 3వ తలంలోకి జన్మ తీసుకుని వచ్చాము. ఆ పెద్ద ఆత్మ నుంచి మనం వచ్చామని, ఆ పూర్ణాత్మ నుంచి మనం వచ్చామని గుర్తుపెట్టుకోవాలి. అట్లే ఇతర జీవకణాలు కూడా ఆత్మలు కలిగి ఉన్నాయి. ప్రతి జీవకణము తన విశిష్టతను, వ్యక్తిత్వాన్ని కోల్పోవడం లేదు. మనలోంచి ఎన్నో జీవకణాలు వేరే వేరే తలాల్లో జన్మ తీసుకుని ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనము ఈ భూమి మీద ఉన్నామంటే మన యొక్క సకలాలు వేరే తలాల్లో కూడా జన్మ తీసుకుని ఉన్నాయి. పెద్ద దేహంలో ఇమిడి ఉన్న ఆత్మలో ఈ జీవకణాలు ఆత్మలన్నీ ఇమిడి ఉన్నాయి. ఒక పెద్ద దేహం అంటే ఆ యొక్క పూర్ణాత్మ నుండి ఎన్నో ఆత్మశకలాలు మనం జన్మ తీసుకోవడానికి బయటకు వచ్చాము. పెద్ద దేహంలో ఉన్న ఆత్మ పూర్ణాత్మ అయితే జీవకణాల్లో ఉన్న ఆత్మలన్నీ
హంసాత్మలు. అది పూర్ణాత్మ అయితే ఆ పూర్ణాత్మ నుంచి వచ్చిన ఆత్మ సకలాలమే, హంసాత్మలమే మనం అందరం కూడా. ఇక్కడ జీవకణం వేరు కాదు, దేహం వేరు కాదు, రెండూ ఒకటే. అట్లే హంసాత్మ పూర్ణాత్మ రెండూ ఒకటే. అంటే మనం హంసాత్మగా వచ్చాము, కానీ పూర్ణాత్మ, ఈ రెండు ఒకటే. అది వేరే ఇది వేరే కానే కాదని చెప్తున్నారు. అంటే ఒకటే, కానీ దేని వ్యక్తిత్వం విశిష్టత దానివే. దేహంలోని జీవకణం తన స్వతంత్రతను ఉనికిని కోల్పోకుండా ఇతర జీవకణాలు దేహానికి సహకారం అందిస్తూ చైతన్య పరిణామం చెందుతూ ఉంటుంది. ఈ పూర్ణాత్మ నుంచి మనకి ఎప్పుడూ సహాయం అందుతూ ఉంటుంది. అలాగే ఎన్నో సకలాలుగా విడగొట్టుకున్న మన ఆత్మకు కూడా ప్రతి లోకం నుంచి కూడా మనకి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. ఉనికిని, స్వతంత్రతను, విశిష్టతను కోల్పోకుండా తాము చైతన్య పరిణామం చెందుతూ పూర్ణాత్మ చైతన్య పరిణామాన్ని పెంచుతూ ఉన్నాయి. మనం ఉన్నతిని పెంచుకోవడానికి వచ్చాం కాబట్టి అన్ని కోణాల్లోనే కూడా మన నుంచి వచ్చిన ఆ ఆత్మ సకలాలన్నీ కూడా మనకు సహాయం అందిస్తూ ఉంటాయట. ఇక ఎన్నో జీవకణాలు మృతి చెందుతూ ఉంటాయి, మళ్ళీ కొత్త జీవకణాలు పుడుతూ ఉంటాయి. హంసాత్మలను జనన మరణ చట్రంలో పరిణామం చెందుతూ ఉంటాయి. పూర్ణాత్మ మట్టుకు పెద్ద దేహంలోనే ఎప్పటి పరిణామ వ్యాకోచం చెందుతూ ఉంటుంది. ఆ పూర్ణాత్మ ఎప్పుడూ కూడా పెద్ద దేహంలోనే పరిణామం చెందుతూ ఉంటుందట. పూర్ణాత్మ మటుకు పెద్ద దేహంలోనే ఉంటుంది. మీ దేహంలోని జీవకణాల మాదిరిగానే మానవ జాతి, ఇతర జీవజాతులు భూమి అనే పెద్ద దేహంలో ఇమిడి ఉన్నాయి. ఈ భూమి అనేది కూడా తన ఆత్మ పరిణామం చెందడానికే ఈ భూమి అనే దేహంలో కూడా ఆత్మ పరిణామం చెందుతూ ఉంటుందట. మానవ జాతి ఇతర జాతుల మధ్య సహకారంతో చైతన్య పరిణామం భూమి అనే ఆత్మ చైతన్యం పరిణామాన్ని పెంచుతూ ఉంటుంది. ఈ భూమి అనే చైతన్యము పెరగాలంటే భూమి మీద ఎన్నో ఉన్నాయండి. చెట్లు, కొండలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, పక్షులు, జంతువులు, ఇవన్నీ ఆనందంగా ఉంటేనే భూమి అనే ఆత్మ ఆ పరిణామము పెరుగుతూ ఉంటుందట, చైతన్య శక్తి పెరుగుతూ ఉంటుందట. మీ దేహంలో కోట్ల ఎలక్ట్రాన్లు, పరమాణువులు, అణువులు, వైరస్లు అన్నీ కలిసి దేహాన్ని నిలిపి ఉంచుతున్నాయి. మీ దేహాన్ని ఈ కోట్ల కొలది ఎలక్ట్రాన్లు, పరమాణువులు ఎలాగైతే ఈ దేహాన్ని నిలిపి ఉంచుతున్నాయో ఈ భూమిని కూడా మానవ జాతి, జీవజాతులు, రాళ్ళు, పర్వతాలు, నదులు, సముద్రాలు అన్నీ భూమి అనే దేహాన్ని నిలిపి ఉంచుతున్నాయి. ఈ భూమి మీద కూడా అన్ని రాళ్ళు, పర్వతాలు, నదులు, సముద్రాలు, జంతువులు, పక్షులు ఇవన్నీ భూమిని నిలిపి ఉంచుతున్నాయట. ఇక సంబంధించిన జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని, ఒక లోకానికి సంబంధించిన జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని సముపార్జించడానికి ఆ లోకానికి సరిపడా ఫ్రీక్వెన్సీ స్థాయిలో గల సమాంతర లోకాలని, జన్మలను తీసుకుంటూ ఆత్మ తన చైతన్య పరిణామాన్ని పెంచుకుంటూ ఉంటుంది. ఇంకా ఒక్కొక్క జన్మ ఎత్తి ఆయా లోకంలో ఉన్న అనంతమైన జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు సేకరించుకుంటూ ఉంటుందట ఈ ఆత్మ. గత జన్మలో చేసుకున్న కర్మలు పర్యవసానంగా గత జన్మల ఎమోషన్స్ ఫలితంగా ఈ జన్మలో ధైర్యస్థితిలో ఆత్మ న్యూన్యత జీవితం కొనసాగిస్తున్నాను అని మీరు భావించనక్కర్లేదు. గత జన్మలో ఏవో తప్పుడు పనులు చేసిన మూలని నాకు ఇలాంటి పరిస్థితులు కల్పించబడ్డాయని మీరేమీ బాధపడక్కర్లేదు. ఇప్పుడు మనము ఎప్పుడైతే ధ్యానము చేస్తూ మన అంతరంగం నుంచి మనోశక్తి ద్వారా ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందవచ్చు. మీరు పాత నమ్మక వ్యవస్థలోకి వెళ్ళిపోయి అవన్నీ ప్రతి క్షణము గుర్తు తెచ్చుకోవాల్సిన పని లేదు అని చెప్తున్నారు. ఇంకా ప్రతి జన్మలోనూ ఆధ్యాత్మికంగా రాణించి అపారమైన ఆత్మజ్ఞానాన్ని సంపార్జించి చైతన్య పరిణామం చెందుతూ జన్మను ఆఖరి జన్మగా చేసుకోవడానికి డిజైన్ చేసుకుని భూమి మీద ప్రవేశించడం జరిగింది. ఎన్నో డైమెన్షన్లో మనము ఆ ఆత్మ పరిణితి చెంది ఇంకా పరిపూర్ణమైన ఆత్మజ్ఞానాన్ని పొందడానికి భూమి అనే పాఠశాలలోకి వచ్చి ఇక్కడ పరిపూర్ణమైన ఆత్మ విజ్ఞానాన్ని పొంది ఆఖరి జన్మ చేసుకోవడానికి వచ్చామంట మనం అందరం. ఒక జన్మ పూర్తయిన తర్వాత మళ్ళీ వెనక్కి చూడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ ఆత్మ తమోగుణంలో కొన్ని వందల జన్మలు తీసుకుంటుందండి. అక్కడ కొన్ని పాఠాలు నేర్చుకుంటుంది. ఆ తమోగుణం అనే జన్మలో
ఎన్నో ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని నిగ్రహంగా ఆ తమోగుణ స్థితిలో ఉన్నప్పుడు ఎన్నో బాధలతో కష్టాలతో జీవితం గడిచిపోతూ ఉంటుంది. ఆ తమోగుణంలో ఉన్నప్పుడు కొంత ఆత్మ పరిణితి చెంది మళ్ళీ రజోగుణంలో ఉంటాం. రజోగుణంలో కొన్ని వందల జన్మలు తీసుకుంటాము. రజోగుణము నుంచి సాత్విక గుణంలోకి వస్తాము. మళ్ళీ అక్కడ కూడా కొన్ని మంచి కర్మలు చెడు కర్మలు తీసుకుంటూ ఉంటాము. ఇక శుద్ధ సాత్విక గుణములకు వచ్చేటప్పటికి ఆఖరి జన్మ చేసుకోవడానికి ఈ జ్ఞాన విజ్ఞానాన్ని మనం ఏదైతే తెలుసుకున్నామో అది అందరికీ బోధించడానికి ప్రతి క్షణము ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉంటాము. ఒక జన్మం పూర్తయిన తర్వాత మళ్ళీ వెనక్కి చూడాల్సిన అవసరమే లేదు. ప్రతి జన్మ మనం పరిణతి చెందుతూనే ఉంటాము, వెనక్కేమీ వెళ్ళిపోము. గత జన్మలో అనుభవాలు జ్ఞాన చైతన్య పరిణామము ఆ గత జన్మలో తెచ్చుకున్న ఆ పుణ్యకర్మల యొక్క ఫలాలన్నీ కూడా మన సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయి ఉంటాయట. మీ అంతర ప్రయాణం చేసి ఆ అనుభవాలను జ్ఞానాన్ని మీ వర్తమాన జీవితంలోకి ఉపయోగించుకొనవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో గత జన్మలో చేసుకున్న ఆ పుణ్య ఫలాలన్నీ కూడా మన సబ్కాన్షియస్ మైండ్లో ఉంటాయని చెప్తున్నారు. మనం అంతరంగంలోకి వెళ్ళినప్పుడే ఆ అంతర్వాణి ద్వారా ఆ జ్ఞానం అంతా మనకు అందుతూ ఉంటుంది. ఇంకా ప్రస్తుతం ఈ జన్మలో స్త్రీగా జన్మ తీసుకున్న ఆత్మ గత జన్మలో పురుషుడిగా పొందిన చైతన్య పరిణామాన్ని అనుభూతులను పురుషమూర్తత్వాన్ని జ్ఞానాన్ని తనలో ఇముడ్చుకుని ఉంటుంది. ఈ ఆత్మ కొన్ని జన్మలు పురుషుడిగా కొన్ని జన్మలు స్త్రీగా తీసుకుని అందులో పాఠాలు నేర్చుకుంటూ ఉంటుందట. పురుష జన్మలో ఏది నేర్చుకోవాలో అది ఆ ధైర్యాన్ని ఆ స్త్రీతత్వాన్ని నేర్చుకోకపోతే మళ్ళీ మళ్ళీ స్త్రీగా జన్మ తీసుకోవాల్సి వస్తుందట. ఆత్మ తాను పొందిన ఆధ్యాత్మిక మరి ఆత్మజ్ఞానాన్ని ఇతర జీవాత్మలకు కూడా బోధించి వాళ్ళను కూడా ఆత్మజ్ఞానులుగా తయారు చేసిన తర్వాత మాత్రమే భూ ప్రపంచము ఆ శక్తి స్థాయిలో ఉండే సమాంతర లోకాల నుండి బంధ విముక్తి పొందుతుంది. ఈ జీవాత్మ మరి ఏదైతే మనం నేర్చుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చామో పరిపూర్ణంగా నేర్చుకుని ఆ నేర్చుకున్న జ్ఞానాన్ని అందరికీ బోధించినప్పుడే ఈ భూమి అనే పాఠశాలలో ఆఖరి జన్మ తీసుకుంటాము అని పదే పదే సేతు మాస్టరు ఎంత గొప్పగా, అందుకే పత్రి గారు కూడా మీరు ఆఖరి జన్మ చేసుకోండి ఈ భూమి అనే పాఠశాలలో, అందరి దగ్గర అన్నీ నేర్చుకోవాలి, అనుభవ జ్ఞానాన్ని పొందాలి అని చెప్పడం జరిగింది. ఇక అప్పటి వరకు మనకి ఆ బంధంలోనే కూరుకుపోయి ఉంటాము. పరిపూర్ణమైన జ్ఞానం పొందినప్పుడే బంధ విముక్తులు అవుతాము. జన్మ పరంపర సమాప్తం అవుతుంది, చేసుకోగలుగుతుంది. తన మాత్రమే జ్ఞాన సముపార్జన చేసుకుని ఇతర జీవాత్మలను బోధించకుండా ఇతర జీవాత్మలను ఆత్మగా చూడకుండా మనము నేనే నేర్చుకున్నాను అని ఇతర వాటికి జ్ఞానాన్ని పంచకుండా ఇతర జీవుల్ని మరి చేరదీయకుండా వాళ్ళకి ప్రేమను పంచకుండా వెళ్ళిపోతే జ్ఞానులు చేయకుండా. ఎందుకంటే కొంతమందిని జ్ఞానులుగా తయారు చేయాలి. పత్రి గారు ఎంతమందిని జ్ఞానులుగా తయారు చేశారండి. మరి ఆయన తయారు చేసిన ఈ ఆత్మసకలాలన్నీ కూడా మళ్ళీ కొన్ని వేల మందికి మనము ధ్యాన ప్రచారం చెప్పడమే కాదు, వాళ్ళని మాస్టర్లుగా తయారు చేయాలి. జ్ఞానులను చేయకుండా ఈ లోకం నుండి విముక్తి పొందడము జరగదు. మీరు కొంతమందికైనా ఈ జ్ఞానాన్ని అందివ్వకపోతే ఈ భూమి మీద విముక్తి అనేది కలగదు. మళ్ళీ మళ్ళీ ఆ జ్ఞానాన్ని పంచడానికి ఈ ఆత్మ ఈ భూమి మీదకి రావాల్సిందే. ప్రతి ఆత్మకు తన జన్మను ఆఖరిదిగా చేసుకోవడానికి విధిగా కొంతమందిని ఆత్మజ్ఞానులుగా తయారు చేయాలి, కొంతమందినన్నా ఆత్మజ్ఞానులుగా తయారు చేయాలి. ప్రస్తుతం మీ భూమి మీద ఎవరైతే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని విరివిగా బోధించి ఇతరులను ఆత్మజ్ఞానులుగా తయారు చేస్తారో వారందరూ భూ ప్రపంచం మీద ఆఖరి జన్మలో ఉన్నారని నేను ఖచ్చితంగా నమ్ముతాను, తెలియజేస్తాను. ఎవరైతే పూర్తి పరిపూర్ణమైన జ్ఞానాన్ని అందుకున్న జ్ఞానాన్ని కొంతమందినన్నా ఆత్మజ్ఞానులుగా తయారు చేసే వరకు ఈ భూమి మీదకి రావాల్సిందే. అలాగ తయారు చేసి మనం ఆఖరి జన్మలో ఉన్నట్టే నేను నమ్ముతున్నాను అని చెప్తున్నారు సేతు మాస్టరు. ఆత్మ భూమి మీద తన లక్ష్యం పరమార్థం సంపూర్ణంగా నెరవేర్చుకునేంత వరకు భూమి మీద సమాంతర లోకాలలో జన్మలు తీసుకుంటూ చైతన్య పరిణామం చెందుతుంది. ఈ భూమిలాగే కొన్ని సమాంతర లోకాలు ఉన్నాయంట. ఆ లోకాల్లో జన్మ తీసుకుని అక్కడ కూడా ఆత్మ పరిణామ క్రమంలో జ్ఞానాన్ని
అందుకుంటూ తన పరిణితిని పెంచుకుంటూ ఉంటుందట. ఆత్మను భౌతిక పదార్థంలో సంయోగం చెందిన చైతన్య శక్తి యొక్క డైనమిక్స్ పూర్తిగా అర్థమయ్యేంత వరకు భూమి భూమి స్థాయి ఫ్రీక్వెన్సీ గల సమాంతర లోకాల్లో ప్రతి ఆత్మకు పునరిపి జననం పునరిపి మరణం తప్పనిసరిగా ఉంటుంది. పరిపూర్ణమైన జ్ఞానము అవగాహనకు వచ్చి పరిపూర్ణమైన దైవస్థితిని కలిగి ఉండే వరకు కూడా పునరిపి జననం పునరిపి మరణము ప్రతి ఒక్కరికి తప్పదని చెప్తున్నారు. భూమి ఫ్రీక్వెన్సీ స్థాయిలో గల సమాంతర లోకాల్లో జన్మ పరంపర కొనసాగిస్తూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపూర్ణంగా పొందిన తర్వాత మీరు ఈ లోకం నుండి స్వేచ్ఛ పొందుతారు. దాన్నే నిర్వాణం అంటారు అని చెప్పవచ్చు. మనము ఈ జ్ఞానము నేర్చుకోనంతసేపు కూడా ఈ భూలోకంలాగా ఈ భూమిలాగే ఉంటాయటండి సమాంతర లోకాలు. మనకి ఈ పాఠాలు పరిపూర్ణం కాకపోతే ఆ సమాంతర లోకాల్లో మళ్ళీ జన్మ తీసుకుని అక్కడ పూర్తి చెయ్యాలి. మనం పిహెచ్డి పూర్తి చేయాలంటే పరిపూర్ణంగా పాస్ అయినప్పుడే మనము మళ్ళీ చదువుకోవాల్సిన పని లేదు. అదేవిధంగా ఈ ఆత్మ పరిణామంలో కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదిగినప్పుడే మనకి నిర్వాణ స్థితి ఈ భూమి మీద కలుగుతుంది అంటున్నారు. ఇక కొన్ని ఉదాహరణలు ఇచ్చారండి. ఒక కళాకారుడు ఒక కన్వాస్ మీద బొమ్మ గీస్తున్నప్పుడు గతంలో పెయింట్ చేస్తున్న బొమ్మ, ప్రస్తుతం పెయింట్ చేస్తున్న బొమ్మ, పెయింట్ చేయబోయే బొమ్మ అన్నీ అతని మైండ్లో ఉంటాయండి. అంతే కదండి. పెయింట్ చేసేటప్పుడు అతను గతంలో ఏం చేశాడో, ఏ విధంగా పెయింట్ చేశాడో, ఇప్పుడు ఏం చెయ్యాలో, భవిష్యత్తులో ఏం చేయాలో ఈ మూడు కూడా తన మైండ్లో ఉంటాయట. అలాగే మనకు కూడా మన మైండ్లో ఉంటాయి. ఈ జన్మ పరంపరగా ఈ ఆత్మ వస్తుంది కాబట్టి మనము ఎప్పుడైతే ధ్యానం చేస్తూ అంతర్ప్రపంచంలోకి వెళ్ళామో గతంలో మనం ఎన్ని జన్మలు ఎత్తామో ఆ జన్మలన్నీ మన మైండ్లో నిక్షిప్తమై ఉంటాయి. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుత జన్మలో ఏం చేయడానికి వచ్చామో అని పూర్తి ఎరుగుతో మనము ప్రవర్తిస్తే ఇక తర్వాత భవిష్యత్తులో మనం ఎలా ఉండగలుగుతామో అవన్నీ మనకే తెలిసిపోతాయండి. ఎవరినో అడగవలసిన పని లేదు అని చెప్తున్నారు. ఒక పెయింట్ ఆ గతంలో వేసినవి, ప్రస్తుతంలో వేసినవి మళ్ళీ భవిష్యత్తులో ఎలాగ వెయ్యాలి, ఎలాగా తన మైండ్లో పెట్టుకుంటాడో అలాగే మన మైండ్లో కూడా ఇవన్నీ ఉంటాయి అని చెప్తున్నారు. ఇక గత వర్తమానం భవిష్యత్తుల్లో సంఘటనలు అన్నీ ఒకేసారి జరుగుతున్నాయి. ఆర్టిస్ట్ కన్వాస్ మీద ఇంకా ఎన్ని బొమ్మలు గీయాలో అతని మైండ్లో ఉంటాయి. ఆత్మశక్తి కూడా భవిష్యత్తులో జరిగే సంఘటనల్ని అన్నిటినీ కలిగి ఉంటుంది. భవిష్యత్తు సంఘటనలన్నీ ఆత్మశక్తిలో ఇమిడే ఉంటాయి. భవిష్యత్ సంఘటనలన్నీ కూడా ఏం జరుగుతుందో చూడండి. మన పత్రి గారు ముందే ఊహించి అన్నీ ఎలా చెప్పగలిగారు. ఆయన ఇన్ని పిరమిడ్లు వస్తాయి, ఈ పిరమిడ్ శక్తి ప్రతి ఒక్కరికి అందుకుంటే వారందరూ ఆఖరి జన్మలో ఉంటారు, ఆయన అన్నీ ముందే చెప్పేశారు. ఎక్కడ పిరమిడ్ వస్తుంది, ఎందుకంటే ఆయన ధ్యానం చేస్తుంటే ఈ వర్తమానంలోనే కాదు భవిష్యత్తు గురించి కూడా ఆయన ఎన్నో చెప్పగలిగేవారు. అది అందరికీ ఉంది అని షేక్ మాస్టర్ ఖచ్చితంగా చెప్తున్నారు. ఆ స్థితి ప్రతి ఒక్కరికి ఉంది. ఆ ఎరుకతో ఉన్నప్పుడు మనము కూడా ఆ విధంగా సాధించుకోవచ్చు. మీ భౌతిక ప్రపంచంలో ఎలక్ట్రాన్లు, పరమాణువులు, అణువులు, మూలకాలు, ఖనిజాలు, రాళ్ళు, ఏకకణ జీవులు, క్రిములు, క్రిమికీటకాలు, చెట్లు, జంతువులు, మానవులు ఇలా రకరకాల రూపాలను ఆత్మ తీసుకోగలదు. మనము ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో మనకి జన్మ తీసుకోగలిగే శక్తి ఉంది. ఈ మానవులుగా ఉన్నప్పుడు మనం ఆఖరి జన్మ చేసుకుని ఇంకా భూమి మీదకి వచ్చే పని ఉన్నప్పుడు మనము ఏ విధంగా జన్మ తీసుకుంటే మనము ఆత్మ పరిణతిని పొందుతామో ఆ స్వేచ్ఛ మనకు ఉందే అని చెప్తున్నారు. మూల చైతన్యం నుండి ఆవిర్భవించిన ఆత్మ సకలాలు కోటాను కోట్ల లోకాల్లో వివిధ భౌతిక రూపాలు తీసుకున్న చైతన్య పరిణామం చెందుతున్నాయి. అంటే ఈ ఆత్మ ఒక మూల చైతన్యం నుంచి మనం వచ్చాం కదండి, పూర్ణాత్మ నుంచి మనం వచ్చాము. ఈ ఎన్నో సకలాలుగా విడగొట్టుకుని ఆ ఆత్మ పరిణితిని పొందడానికి వచ్చామంట. ఆ మూల చైతన్యం నుంచి వచ్చిన మనము ఎన్నో రూపాలుగా జన్మలు తీసుకుంటామంటండి. ఈ ఒక్క జన్మే కాదు. ఈ ప్రయాణంలో ఎక్కడా ముగిసిపోదు. ఇది మహా ప్రయాణము. అలాగ సాగుతూనే ఉంటుంది. ఏ ఆత్మ కూడా దేంట్లోనూ లీనమైపోదండి. ఎందుకంటే ఈ పూర్ణాత్మ నుంచి అంశాత్మల నుంచి మళ్ళీ చైతన్యాత్మలు ఇలాగ ఎప్పుడు
సమృద్ధిగా సృష్టి జరుగుతూనే ఉంటుందట. మీరు అనుకున్నట్లుగా ఆత్మ భూమి నుండి నిష్క్రమించిన తర్వాత పరమాత్మలో లీనమైపోతుందని అనుకుంటున్నారేమో. ఏ పరమాత్మలోని లీనమవుడంటూ ఉండదు ఆత్మ. ఎప్పుడూ కూడా చైతన్య పరిణతి పొందడానికి ఎన్నో అంశాలని సృష్టి చేస్తూ ఉంటాము. విశ్వంలో కోటాను కోట్ల లోకాలు, వాటిలో ఆవర్భించిన జీవరాశులు అన్నిటిలోనూ ఉన్నదే పరమాత్మ. అన్నిటిలోనూ కూడా ఈ బ్రహ్మాండంలో ఎన్నైతే జీవరాశులు ఉన్నాయో, ఇంకా ఉన్నత లోకాల్లో ఎన్నో ఉన్నాయో అన్నిటిని ఈ చైతన్య పరిస్థితి పరమాత్మ ఒక్కడే. ఆయనలో ఉన్నది మనలో ఉన్నది కూడా ఒక్కటే. ఆ మూల చైతన్య శక్తే పరమాత్మగా పిలువబడుతున్నాడు. ఆ మూల చైతన్య శక్తే ఈ సృష్టికి మూలాధారమైనటువంటి ఆ శక్తే పరమాత్మ. ఒక బుద్ధుడు, ఒక జీసస్సు లేదా మీరు చెప్పుకునే దేవుళ్ళు అందరూ కూడా చైతన్య పరిణామం చెందుతున్న ఆత్మ సకలాలే. వాళ్ళంతా మీ భూమి మీద జన్మ తీసుకుని సంపూర్ణంగా చైతన్య పరిణామము ఆత్మ పరిణామం చెందారు. వారందరూ కూడా బుద్ధుడు, జీసస్, ఇంకా మనం పూజించే దేవుళ్ళందరూ కూడా ఈ భూమి మీదకి వచ్చి ఆత్మ చైతన్య పరిణతి పరిపూర్ణంగా వారు నేర్చుకుని ఇంకా ఆత్మ పరిణతిని పొందడానికి ఇంకా ధ్యానం చేస్తున్నారట వారందరూ. ఇంకా ఉన్నతిని పెంచుకోవడానికి, ఇంకా ఉన్నత లోకాలకు వెళ్ళి అక్కడ కూడా పరిణామం చెందుతూ కోటాను కోట్ల ఉన్నత లోకాలకు ప్రయాణం చేస్తున్న వారు ఇంకా కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. మరి ఒక్కొక్క లోకానికి వెళ్ళాలి అంటే మన ఆత్మ పరిణతిని పెంచుకోవాలి. ఆ లోకం వెళ్ళి అక్కడ ఇంకా ధ్యాన సాధనలో చేసి వారి యొక్క ఆత్మజ్ఞానాన్ని ఇంకా ఉన్నతంగా పెంచుకొని ఇంకా ఇంకా లోకాలన్నీ కూడా వాళ్ళు తిరుగుతున్నారట. ఇంకా చైతన్య వికాసం చెందుతున్న కృష్ణుడు, శివ, జొరాస్ట్రాను, మహమ్మద్దు, లావట్టో ఇలా అందరూ ఆయా ఉన్నత లోకాల్లో ఆత్మ చైతన్య పరిణామం చెందుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ చైతన్య పరిణామాన్ని పెంచుకోవడానికి వాళ్ళందరూ ఒక్కొక్క లోకంలో ఒక్కొక్కరు వాళ్ళ చైతన్య శక్తితో విరాజిల్లుతూ ఉన్నారట. ఇది నిరంతరము సాగే పరిణామం, నిరంతరము సాగుతూనే ఉంటుంది, ఎక్కడా ఆగిపోదు. ఎక్కడ ఏ ఆత్మ ఏదోళ్ళని కలిసిపోవడం అంటూ ఉండదు. మూల చైతన్య శక్తి నుండి వెలువడిన కోటాను కోట్ల ఆత్మసకలాలు వేటికవి సొంత వ్యక్తిత్వాలు కలిగి ఉండి సొంత లక్ష్యాలను నిర్దేశించుకుని పరిణామం చెందుతూ ఉంటాయి. మరి ఒక్కొక్క ఆత్మ నుంచి ఎన్నో ఆత్మసకలాలుగా విడగొట్టుకుని ఆ చైతన్యాన్ని చెందుతూ ఉంటాయంట. మూల చైతన్య శక్తి ఆత్మశక్తి యొక్క చైతన్య పరిణామం లక్ష్యాలలో జోక్యం చేసుకోదు. ఎందుకంటే ఈ మూల చైతన్యము ఒక సాక్షిలాగా గమనిస్తూ ఉంటుంది. ఈ సకలాలన్నీ కూడా తన పరిణామం ఏ విధంగా అవి జీవిస్తున్నా ఆ మూల చైతన్యము ఏమీ పట్టించుకోదంట. ఇంకా ఆత్మశక్తి యొక్క చైతన్య పరిణామము లక్ష్యాలలో జోక్యం చేసుకోదు. లక్ష్యం నిర్దేశం చేయడం జరగదు. ఎందుకంటే మూల చైతన్యము ఏమీ జడ్జి చేయదు. వారి యొక్క పరిణతిని బట్టి వారు ఆ చైతన్యాన్ని పొందుతూ ఉంటారు. ఇక మీరు పొందిన భౌతిక దేహము భూమికి అనుగుణంగా ఉన్న మూలకాల పరిణామాలు అణువులలో నిర్మింపబడుతుంది. ఈ పరమాణువులు అణువులు చైతన్య శక్తి చేత నడపబడతాయి. మనలో ఎన్నో అణువులు పరమాణువులు ప్రతి క్షణము పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. వాటి నుంచి కూడా మనము చైతన్య శక్తిని తీసుకుంటూ ఉంటాము. మీరు ఒక వ్యక్తి గురించి తీవ్రంగా ఆలోచించినప్పుడు ఆలోచన తరంగాలు ఆ మనిషిని చేరతాయి. ఎందుకంటే ఒక వ్యక్తి గురించి మనం తీవ్రంగా ఆలోచించుతూ కూర్చున్నాం అనుకోండి, ఇక్కడ అవి తరంగాలుగా వెళ్ళి ఆ మనిషిని తాకుతాయంట. అంత శక్తి ఉంది ఆలోచన తరంగాలకి. అతని మనోశక్తి మీ ఆలోచన తరంగాలను పసిగట్టగలుగుతుంది. మరి అక్కడ ఉన్న వ్యక్తిని, ఏ వ్యక్తిని అయితే మనం తలంచుకుని ఆలోచిస్తున్నామో ఆ వ్యక్తికి ఖచ్చితంగా ఆ ఆలోచన తరంగాలు చేరతాయంట. దీన్నే టెలిపతి అంటారు. అతను అలాగ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అతని మనసులో ఏదైతే చేరవేయాలని అనుకున్నాడో ఆ విషయం అతనికి చేరిపోతుంది. దానినే టెలిపతి. మహర్షులందరూ కూడా అలాగే ఎక్కడో హిమాలయాల్లో ఎక్కడ తపస్సు చేస్తూ ఉన్నా ఎవరిని కలుసుకోవాలన్నా ఈ టెలిపతి ద్వారానే వారు సమాచారాన్ని సేకరిస్తూ ఉండేవారట. ఇక విశ్వంలో ప్రతి ప్రాణితో మీరు టెలిపతి ద్వారా సంభాషణ జరపగల వీలుంది. ఈ విశ్వంలో ప్రతి జంతువుతో కూడా ఈ టెలిపతిని మనం ఎప్పుడైతే అభివృద్ధి చేసుకుంటామో మనము దేనినన్నా మాట్లాడగలిగే శక్తి ఇక్కడ కూర్చుని
మనము టెలిఫోన్ ద్వారా ఎలాగైతే మాట్లాడుతున్నామో అప్పుడు ఇంకా టెలిఫోన్లు కూడా ఏమీ ఉండదండి. పూర్వం రోజుల్లో టెలిఫోన్లు ఏమీ లేవు కదా. ఋషులు తపస్సు చేసేటప్పుడు వారి సమాచారాన్ని ఆ విధంగానే అందిపుచ్చుకుంటూ ఉండేవారట. అలాగే జంతువులతోటి, పక్షులతోటి కూడా వాళ్ళు టెలిపతి ద్వారానే మాట్లాడుతూ ఉండేవారట. పదార్థాన్ని దాని భౌతిక స్వరూపంగా కాకుండా దాని చైతన్య శక్తితో సంభాషించగలగాలి. ఒక పదార్థము అది కదలలేదు, కానీ మనలో ఉన్న చైతన్య శక్తితో దాన్ని మనము ఉపయోగించుకోగలుగుతాము. ఇంకా టెలిపతి దాని భౌతిక స్వరూపంగా కాకుండా దాని చైతన్య శక్తితో సంభాషించగలగాలి. టెలిపతి అనేది మరి భౌతిక శరీరం అంటే అది జడమే కదా. దానిని మనము చైతన్య శక్తితో మనము సమాచారాన్ని తెలుసుకోగలుగుతామంట. భౌతిక స్వరూపంగా కాకుండా దాని చైతన్యంతో సంభాషించగలుగుతాము. ఇక పరస్పర హితోదక సహకారం జీవజాతుల మధ్య ఉంటుంది. ప్రతి ఆత్మ ఇతర లోకాల్లోని తన సంభావ్య ఆత్మలను టెలిపతి ద్వారా ఆలోచనలను పంచుకోవడం ద్వారా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇక్కడ మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు సూక్ష్మ శరీరం ద్వారా కొన్ని సమాచారాలని మనకు అందుతూ ఉంటాయి. ఉన్నత లోకవాసుల నుంచి ఎంతో కమ్యూనికేషన్ మనకి పెంచుకుంటామన్నమాట. ఇక్కడ ధ్యానంలో కూర్చుంటే కళ్ళు మూసుకుని మన సూక్ష్మ శరీరం ద్వారానే మన మనోశక్తి వెళ్ళి అక్కడ ఉన్న జ్ఞానాన్ని అంతా మనకి సేకరించి తీసుకొస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మాటలు వినబడుతూ ఉంటాయి. కొంతమంది సూక్ష్మ శరీర వాసులు మన పక్కనే నుంచుంటారు, కానీ మనం గమనించము. మనకి మాటలు వినబడుతూ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడూ మనకి కొంతమందికి కనబడుతూ ఉంటారు. కనబడినప్పుడు వారిని మనం గమనించి వారు మనకి ఏ సందేశం ఇవ్వడానికి వచ్చారని మాట్లాడితే వారు ఏదైతే జ్ఞానాన్ని ఇవ్వడానికి మన దగ్గరకు వచ్చారో దాన్ని అందుకోగలిగే సర్వశక్తిమంతులం మనం అందరం కూడా అని. మరి ఈ భూమి మీద, ఈ భూమండలం మీద మనం పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎంతోమంది ఆ ఛానలింగ్ ప్రక్రియ, అలాగే టెలిపతి ప్రక్రియ, థర్డ్ ఐ ప్రక్రియ అనుభూతిని పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆత్మకు గల అపారమైన శక్తిని విస్మరించి తనలోనే దైవాన్ని విడిచి బాహ్యంగా ఎక్కడో వెతకడం ద్వారా పరిమితి జ్ఞానం అహం ద్వారా మిమ్మల్ని మీరు ద్రోహం చేసుకుంటున్నారు అని చెప్తున్నారు. మీలో ఎంతో అపారమైన దైవశక్తి కలిగి ఉన్నారు మీ అంతరంగంలో, కానీ అజ్ఞాన స్థితిలో మీరు ఏం చేస్తున్నారు? బయట ఎక్కడో ఈ దుఃఖం నుంచి బయటపడాలంటే, ఈ సమస్య నుంచి బయటపడాలంటే బయట ఎక్కడో దేవుడు ఉన్నాడని మీరు వెతకడంలోనే ఎన్నో జన్మలు వ్యర్థం చేసుకున్నారు. కానీ సత్యం తెలిసిన తర్వాత కూడా పాత నమ్మకాలు వదిలిపెట్టకుండా ఇంకా మీరు వెతకడంలోనే ఉన్నారు. మీకు మీరే ఎంతో ద్రోహం చేసుకుంటున్నారు, గమనించండి అని చెప్తున్నారు. ఆధ్యాత్మికంగా, మానసికంగా, ఆత్మశక్తి పరంగా ఈ విశ్వంలోని అన్ని మూలాలకు మీరు అనుసంధానింపబడి ఉన్నారు. అన్ని మూలాల నుంచి కూడా మనకి ఎంతో జ్ఞానాన్ని అందివ్వడానికి మనము కలిగి ఉన్నామంట. దాన్ని వినియోగించుకోండి. బయటికి ఎంత వెతికినా మనకేమీ దొరకదు. ఎవరు మన ఉన్నతిని మనకేమీ ఇవ్వరు. ఎవరు చైతన్య పరిణామాన్ని వాళ్ళు ఉన్నత లోకాలకు వెళ్ళడానికి వారు ధ్యానంలో ఉన్నారు. మనము పూజించే దేవుళ్ళందరూ కూడా వాళ్ళేమీ మనకేమీ ఇచ్చేరు. మనకు మనమే సంపాదించుకోవాలి ఆత్మజ్ఞానాన్ని. మనకి ఇంకా ఎప్పుడైతే మన మీద మనకి పూర్తి విశ్వాసం కలిగి ఉన్నామో మనకి ఇంకా సహాయ సహకారాలు చేయడానికి ఈ ఉన్నత లోక వాసులు మనకి హాస్టల్గా ఎంతో సహాయ సహకారాలు అందివ్వడానికి ఇప్పుడు ఈ సమయంలో సిద్ధంగా ఉన్నారు. ఆత్మ అనేది నిరంతరము ప్రయాణం చేస్తూనే ఉంది. ఆత్మ అనేది నిత్య బాటసారి. ఎప్పుడు అది దాని ప్రయాణం ఆగదు. ఈ జన్మ అయిపోతే మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటూ ఉంటుంది. అలా నిరంతరము ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఎంత దూరం ప్రయాణం చేసినా, ఎన్ని లోకాలు దాటి వచ్చినా, ఎంత చైతన్య పరిణామం చెందినా ఇక అనంత దూరం ప్రయాణం చేయాల్సి ఉంది. ఇంకా అనంతమైన లోకాలు దాటాల్సి ఉంది. ఇంకా అనంతకాలము చైతన్య పరిణామం చెందాల్సి ఉంది. ఆత్మ అనేది అనంతకాల సంచారి. నిరంతరము ఎన్నో కోటాను కోట్లు లోకాలు ఉన్నాయి. ఆ అన్ని లోకాల్లోని కూడా ఈ భూమి మీద ఏ అయితే పాఠాలు నేర్చుకున్నామో అన్ని లోకాల్లోని కూడా మనం పాస్ అవ్వాలి. అన్ని లోకాలు పాస్ అవ్వినప్పుడే ఇంకా భూమి మీదకి రానటువంటి దివ్య లోకాలకి మనమే వెళ్ళగలుగుతాము.
ఆ దివ్యలోకాలకు వెళ్ళడం కోసమే ఈ భూమి మీద మనందరి చేత పూజింపబడే దేవుళ్ళు కూడా ఇంకా ఆ ప్రయత్నంలోనే ఉన్నారని చెప్తున్నారు. ఈ సృష్టిలో ఎలక్ట్రాన్లు లాంటి అతి సూక్ష్మాతి సూక్ష్మమైన కణాలు మరి ఎలక్ట్రాన్లలో ఇమిడి ఉండే చైతన్య శక్తి శకలాలతో సహా రాళ్ళు, కొండలు, పర్వతాలు, గ్రహాలు, గెలాక్సీలు అన్నీ ఆత్మను కలిగి ఉన్నాయి. ప్రతిదీ కూడా వాటి వాటి యొక్క పరిణితిని బట్టి ఆత్మ కలిగి ఉన్నాయట అన్నీ కూడా. ఈ సూక్ష్మమైన కణాల నుండి స్థూలమైన వాటి వరకు అన్నిటిలోనూ ఆత్మ నిండి ఉంది. ఎలక్ట్రాన్కు ఆత్మ ఉన్నట్లే చీమకు ఆత్మ ఉంది. చీమకు కూడా మరి ఆత్మ చైతన్యంతో అంత చిన్న చీమ కూడా తను జీవించాలనే ఆశపడుతూ ఉంటుంది. భూమికి కూడా ఆత్మ ఉంది. మీ సౌర వ్యవస్థకు ఆత్మ ఉంది. మీ గెలాక్సీకి కూడా ఆత్మ ఉంది. ఈ విశ్వానికి కూడా ఆత్మ ఉంది. ఈ విశ్వమంతా ఆవరించి ఉన్న ఈ ఆత్మయే ఆ అనంత బ్రహ్మాండ మూల చైతన్యము. మొత్తం ఈ బ్రహ్మాండానంతా నడిపించేది ఆ మూల చైతన్య శక్తే. ఉన్నది ఒక్కటే. ఆ పరబ్రహ్మం నుంచి ఈ బ్రహ్మాండంలో ఉన్న ప్రతి సకలము కూడా ఆయన నుంచి వచ్చినయే. చీమ దగ్గర నుంచి మరి ఈ బ్రహ్మాండంలో ఉన్న ప్రతి ఒక్క జీవరాశి కూడా ఆ మూల చైతన్యం నుంచే మనం వచ్చాము. ఏ ఆత్మ కూడా తన బంధాలను తనకు తెలిసిన ఆత్మలతోనే పర్మనెంట్గా కొనసాగించాలని జన్మలను తీసుకోదు. పర్మనెంట్గా ఒకే కుటుంబంలో ఉన్న వ్యక్తులతో కలిసి జీవించాలని ఏ ఆత్మ తీసుకోదటండి. మళ్ళీ కొత్త కుటుంబాన్ని ఎంచుకుంటుందట కొత్త విషయాలు నేర్చుకోవడానికి. అంతేగాని ఒకే కుటుంబంలో ఒక తండ్రిగా, తల్లిగా, పిల్లగా ఒకే కుటుంబంలో ఉన్న ఆత్మల దగ్గరికి రాదట నేర్చుకోవడానికి. వేరే వేరే వాళ్ళని ఎంచుకుని వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళి అక్కడ కొత్త కొత్త పాఠాలు నేర్చుకుంటూ ఉంటుందట. పర్మనెంట్గా ఒకే ఆత్మ ఒక కుటుంబానికి సంబంధించి ఉండదు అని చెప్తున్నారు. ఒక లోకానికి సంబంధించిన చైతన్య శక్తి స్థాయిలో ఆధ్యాత్మికంగా ఆత్మపరంగా సంపూర్ణంగా పరిణామం చెందడం కోసం కొన్ని పరిమిత జన్మలకు మాత్రమే బంధాలను కొనసాగించి తర్వాత కొన్ని కాంబినేషన్లను ఎంచుకుంటుంది. కొన్ని పరిణితి చెందిన ఆత్మలు మాత్రము ఆ కుటుంబంలోనే జన్మ తీసుకోవాలని నిర్ణయించుకుంటాయంట. అదే కుటుంబంలో మనవలుగా జన్మ తీసుకుంటాయంట. కానీ అక్కడ అదే కుటుంబంలో జన్మ తీసుకుంటే ఆ ఆత్మలు ఎక్కువ పరిణితి చెందవు. కొత్త విషయాలేమీ నేర్చుకోవు. ఆ బంధాల్లోనే కూరుకుపోతూ ఉంటారు. అందుకని బయట మనము అన్ని కాంబినేషన్లోని కూడా అందరి దగ్గర నుంచి జ్ఞానాన్ని నేర్చుకోవాలంటే ఇతర కుటుంబాల్లో కూడా మనం జన్మ తీసుకున్నప్పుడే ఎంతో జ్ఞానాన్ని మనం పొందగలుగుతామని చెప్తున్నారు. ఇంకా ఆధ్యాత్మికంగా మరి మానసికంగా అతివేగంగా చైతన్య పరిణామం చెందడానికి ఆత్మ స్త్రీ పురుష జన్మలను తీసుకుంటుంది. స్త్రీ పురుష జన్మలనే తీసుకుంటుంది. కేవలం ఒకే లింగ జాతితో కూడిన వరుస జన్మల్లో అంతర్శక్తిని సంపూర్తిగా వినియోగించడం సాధ్యపడదు. ఒకే లింగ జాతి అంటే పురుషుడిగానే వరుసగా తీసుకోదటండి. పురుషుడిగా వరుసగా తీసుకున్న ఆత్మ పరిణామ క్రమంలో ఎదగలేదట. అలాగని స్త్రీ జన్మలే వరుసగా తీసుకోదట. కొన్ని జన్మలు ఒక పురుష జన్మగా మనం వచ్చామంటే నెక్స్ట్ జన్మ స్త్రీ జన్మగా తీసుకుంటాము. అలాగా పురుషతత్వాన్ని స్త్రీతత్వాన్ని కలగలిపి నేర్చుకోవాలంటే అదొక జన్మ ఇదొక జన్మ మన పరిపూర్ణమయ్యే వరకు కూడా అలాగే ఎంచుకునే జన్మలు తీసుకుంటూ ఉంటుందట. ఒకే లింగంతో మనము ఈ భూమి మీదకి రామని చెప్తున్నారు. వరుస జన్మల్లో అంతర్శక్తిని సంపూర్తిగా వినియోగించడం సాధ్యపడుతూ వరుసగా ఒకే లింగంతో మనం భూమి మీదకి వస్తే ఆ ఆత్మ పరిణామం రాదు. ఎందుకంటే పురుషుడిగానే జన్మలు తీసుకుంటూ ఉంటే మనము పురుషాంకారంతో ఉండిపోతాము. అలాగే స్త్రీ జన్మలే తీసుకుంటూ ఉంటే స్త్రీ అహంకారంతో ఉండిపోతాము. అదొకటి ఇదొకటి మనము ఆ పరిణామం పొందడానికి తీసుకున్నప్పుడు అప్పుడు మాత్రమే మనకి అర్ధనారీశ్వర తత్వం అంటే స్త్రీ పురుష తత్వాన్ని సమానంగా జీవించగలుగుతాము. వరుస జన్మల్లో అంతర్శక్తిని సంపూర్తిగా వినియోగించడం సాధ్యపడదు. ప్రతి ఆత్మ కూడా జీవాత్మక భూమి మీద ప్రవేశించిన తర్వాత కేవలం ఒక లింగ జాతితో కూడిన జన్మ పరంపరలు ద్వారా భూమి యొక్క బంధాన్ని విడిచి అంటే మోక్షం పొంది ఉన్నత లోకాల్లోకి ప్రవేశించడం జరగదు. ఓకే, తత్వంతో ఉంటే మనము ఈ బంధం నుంచి ఉన్నత లోకాలకి వెళ్ళలేమని చెప్తున్నారు. ఇంకా జంతువు జన్మలుగా పరిపక్వ పరిణామం చెంది
ఆ జన్మలు ముగిసిన తర్వాత ఈ ఆత్మ సకలము మానవ జన్మ తీసుకోవడం జరిగింది. మరి 84 లక్షల జీవరాశుల్ని ఎత్తి ఎత్తి మానవ జన్మకు వచ్చాం మనం అందరము. ఈ భూమి మీద మానవుడిగా చైతన్య పరిణామం చెందుతూ తన చైతన్య శక్తిని పెంచుకుంటూ అనేక జన్మలు తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి. ఈ జన్మ పరంపర ఎంతకాలం కొనసాగుతుందంటే భూమి మీద గల శక్తి యొక్క గరిష్ట ఫ్రీక్వెన్సీ వరకు జరుగుతుంది. ఎందుకంటే ఈ భూమి మీద ఏ అయితే సంపూర్ణమైన పాఠాలను నేర్చుకుంటామో, ఆధ్యాత్మిక పాఠాలు, ఆ పాఠాలు పరిపూర్ణమయ్యే వరకు కూడా ఈ భూమి మీదకి ప్రతి ఒక్కరూ రావాల్సిందే. అనంత మూల చైతన్యము అనునిత్యము తనను తాను కోటాను కోట్ల ఆత్మసకలాలుగా విడగొట్టుకుని కోట్లాది లోకాల్లోకి ప్రవేశించి వివిధ రూపాలు, వివిధ ఆకృతులు గల దేహాలు ధరించి చైతన్య పరిణామం చెందుతూ ఉన్నాము. ఆ కోటాను కోట్ల లోకాల్లో కూడా మన ఆత్మసకలాలు ఇప్పుడు ఈ భూమి మీద వచ్చాం మనము. కానీ మన ఆత్మసకలాలు ఎన్నో లోకాల్లో కూడా ఒకే సమయంలో ఈ పరిణితిని పొందడానికి జన్మ తీసుకున్నాయట. ఈ దేవుడు ఈ దేవుడు ఆత్మశక్తి నిరంతరము విస్తరిస్తూ పురోగమిస్తూ ఉన్నాయి. పురోగమించడం లేదా విస్తరించడం దేనికి అని మీకు సందేహం కలుగుతూ ఉండొచ్చు. మనము ఈ యొక్క జీవుడిగా వచ్చిన మనము దేవుడిగా పరిణామం చెందడానికి, విస్తరింప చేసుకోవడానికి మనము ఇలాగా ఈ జీవితాన్ని కొనసాగుతూనే ఉంటుంది. మీరు ఏదైతే అయి ఉన్నారో దానికోసం విస్తరిస్తూ పురోగమిస్తూ ఉంటారు. గౌతమ బుద్ధుడు తాను నిర్వాణం పొందినప్పుడు చెప్పిన మాటలు ఏదైతే ఉన్నదో అదే నేను. ఈ మహాపరివాక్యం మీకు అర్ధరహితంగా అనిపించవచ్చు, కానీ నేను ఇంతకు ముందే చెప్పాను కదా అని. మీరు కోట్లాది లోకాలకు విస్తరించిన ఆత్మ అని మీరు తెలుసుకోవాలి. మీరు కోట్లాది లోకాల్లో విస్తరించి అక్కడ ఉన్నతిని పొంది ఇప్పుడు జ్ఞానస్థితిలోకి వచ్చి జ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నారంటే మరి అన్ని లోకాల్లోని మీరు ఉన్నారని మీరు నమ్మండి. మీ అంతరంగంలోకి వెళ్ళి తెలుసుకుంటేనే మన జీవితము ఎంత ఉన్నతమైన జీవితమో అని మనకు అర్థమవుతుంది. ఈ జీవితం అనే మహాగ్రంథంలోని ఒక పేజీ మాత్రమే మిమ్మల్ని నిర్వచించజాలదు. ఒక్క పేజీలోనే కాదు, అన్ని పేజీల్లోనే మనం ఉంటాము. విస్తరించు మీరు ఏదైతే ఉన్నారో అదే తెలుసుకుంటారు. అంతకు మించి మరేమీ లేదు. మనం ఏదైతే పొందాలని భూమి మీదకి వచ్చామో అది పరిపూర్ణంగా అందుకుని నేర్చుకుని మనము అనంత లోకాలకు వెళతాము అని చెప్తున్నారు. మీ మనోశక్తి నుండి అంతర్ప్రపంచం నుండి రూపాలను నిరంతరము సృష్టించబడుతూనే ఉంటాయి. మనోశక్తి నుంచి ఎన్నో మనకి మన అంతరంగం నుంచి మనకి అందుతూనే ఉంటాయి. ఇంకో ఉదాహరణ చెప్తున్నారండి. సముద్రం ఒడ్డున ఒక అందమైన ప్రదేశాన్ని ఊహించుకోండి. అక్కడ మీరు సంచరిస్తున్నట్లు ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నట్లు ఊహించుకోండి. అక్కడ ఆనందంగా గడుపుతున్నట్లు ఊహించుకోండి. అనేక రకాల అనుభూతులను పొందుతున్నట్లు ఎమోషన్స్, ఫీలింగ్స్ సహా ఊహించుకోండి. అలా ఊహించుకోవడం వల్ల మీ అంతర ప్రపంచం నుండి విద్యుత్ అయస్కాంత తరంగాలు వెలువడి సముద్రపు ఒడ్డున ఒక భౌతిక రూపం ప్రత్యక్షమవుతుంది. ఇవన్నీ ఊహించుకుంటూ మనం ఎప్పుడైతే ఉంటామో మనలో ఉన్న ఎమోషన్స్ కూడా అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఆ ధ్యానంలో ఉండగానే మనకు ఒక రూపము, మనం ఏదైతే ఊహించుకున్నామో అది రూపంగా ప్రత్యక్షమవుతుందట మన లోపల నుంచి. దాని రూపం మీ దేహం యొక్క ఛాయ, అంటే మన దేహం యొక్క ఛాయలాగా బయటకు వస్తుందన్నమాట. మీ మనోశక్తి నుండి వెలువడిన ఈ భౌతిక రూపము ఇతరులకు కనిపించదు, ఇతరులు ఎవరికి కనిపించదు. మనమే ఊహించుకున్నాం కాబట్టి ఆ ఛాయా రూపం మనమే గమనించగలుగుతాము. శాస్త్ర పరికరాలు పసిగట్టలేవు. మీ మైండ్ నుండి వెలువడిన ఆలోచన తరంగాలు, వాటి శక్తి మీ ఫ్రీక్వెన్సీ అనుగుణంగా భౌతిక రూపం ఏర్పడుతుంది లేదా భౌతిక రూపము రూపుదిద్దుకుంటుంది. ఆ భౌతిక రూపము అంటే అంత శక్తివంతులము. మన ఆలోచన తరంగాల్ని ఏది ఊహించుకుంటే అది ఒక రూపంగా క్రియేట్ అవుతుంది అని చెప్తున్నారు. అంతర్శక్తి నుండి వెలువడిన ఆలోచన తరంగాలు భౌతిక రూపాలు వేరువేరు సాంద్రతలతో రూపాంతరం చెందుతుంటాయి. అంటే మన ఆలోచనలు అంతశక్తివంతమైనవి. ఆ తరంగాలు అన్నీ రూపుదిద్దుకుని మనకి జీవితంలో ఏదైతే ఆచరించాలో అవి మనకి ఇబ్బంది కలిగే ఆలోచనలు అయితే మనం ఇబ్బంది పడుతూ ఉంటామో, మనము దైవీ లక్షణాలతో ఆధ్యాత్మిక చింతనతో ఉంటే అవే మనకి ఎదురవుతూ ఉంటాయని చెప్తున్నారు. దేని ప్రఖ్యాత దానికే ఉంటూ ఉంటుంది. ఈ భౌతిక రూపానికి మీరు సృష్టికర్తగా తయారవుతారు. ఆ భౌతిక రూపం మన ఆలోచన తరంగాలు బట్టే ఆ భౌతిక రూపాలను మనం సృష్టించుకోగలుగుతాం. మీ నుండి వెలువడిన భౌతిక రూపాలన్నీ కూడా ఈ విశ్వంలో గల ఇతర తలాల్లో
కొనసాగుతూ ఉన్నాయి. వాటి శక్తి స్థాయిలకు అనుగుణంగా ఆ తలాలను ఎంచుకోవడం జరుగుతుంది. ఇక్కడ తలము అంటే ఒక ప్రపంచము అని అర్థం. మీ భూమి ఒక తలం. అట్లాగే ఈ విశ్వములో కోటాను కోట్లు తలాలు ఉన్నాయి. ఈ భూమి అనేది ఒక తలము. ఇలాంటి తలాలే ఎన్నో తలాలు ఉన్నాయి. ఆ తలాల్లో కూడా మన యొక్క ఆత్మశకలాన్ని విడగొట్టుకుని మన ప్రతిరూపాలుగా అక్కడ విరాజిల్లుతూ ఉన్నామంట. ఇక తుంపర్లాగా మీ మనోశక్తి నుండి భౌతిక రూపాలను సృష్టిస్తూనే ఉంటాము. అలాగే ఎన్నో సృష్టించుకుంటూనే ఉంటాము. ఎందుకంటే మన ఆత్మ పరిణితిని పొందడానికి. మీరు ఒక దేహానికి మాత్రమే పరిమితం కాలేదు. ఏకకాలంలో లక్షలాది దేహాలు, బహుశా కోట్లాది దేహాలు తీసుకుని అనేక లోకాల్లో చైతన్య పరిణామం చెందుతూ ఉంటుందట ఈ ఆత్మ. అంటే పూర్ణాత్మ నుండి మనం ఎన్నో సకలాలుగా విడగొట్టుకుని ఎన్నో లోకాల్లో ఎన్నో తలాలు ఉన్నాయి. ఆ తలాల్లో మనం ఇంకా పరిణితి చెందుతూ ఉంటాము. అనేక లోకాల్లో గల మీరు వివిధ దేహాల్లో ఉంటూ ఏకకాలంలో ఆధ్యాత్మిక పురోభివృద్ధి చెందుతూ విస్తరిస్తూ ఒక్కొక్క లోకంలో జ్ఞానం యొక్క రేంజ్ ఒక్కొక్క విధంగా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం భూమి మీద ఉన్నామంటే ఇంకా ఉన్నత లోకాల్లో ఎన్నో లోకాల్లో మన యొక్క ఆ చైతన్య మూలకాల ద్వారా మనము చైతన్యం పొందుతూ ఉన్నామంట. ఒకే సమయంలో భూమి కంటే కోట్ల రెట్లు జ్ఞానం గల లోకాలు ఈ విశ్వంలో కోటాను కోట్లు ఉన్నాయి. ఈ భూమి మీద కన్నా కూడా ఈ జ్ఞానము ఎంతో కోటాను కోట్ల లోకాల్లో ఇంకా విస్తరింపబడుతూ ఉందట. అనేక లోకాలలో వివిధ దేహాలతో చైతన్య పరిణామం చెందుతున్న మీ మధ్య నిరంతరము కమ్యూనికేషన్ ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే ధ్యాన స్థితిలో ఉంటామో మనము ఉన్నత లోకాల్లో ఉన్న మన యొక్క అంశాత్మలతో కమ్యూనికేషన్ కలిగి ఉంటామంట మనం అందరం కూడా. జ్ఞానాన్ని, చైతన్య పరిణామాన్ని, సకల శాస్త్రాలకు సంబంధించిన సమాచారాన్ని చైతన్య శక్తి ఇంటర్నెట్ ద్వారా ఒకరి నుండి ఇంకొకరికి కమ్యూనికేట్ అవుతుంటుంది. ఇదంతా మీ అంతర్ప్రపంచంలో రికార్డ్ అవుతుంది. ఎలాగైతే మనకి ఈ ప్రాపంచికంగా ఇంటర్నెట్ ద్వారా మనము కమ్యూనికేషన్ ఎలాగైతే ఉపయోగించుకుంటున్నాము, మీరు ఎక్కడో ఉండి రికార్డ్ చేస్తున్నారు, నేను ఇక్కడుండి మాట్లాడుతున్నాను. ఈ కమ్యూనికేషన్ ఎలా ఏర్పడింది? అదే టెక్నాలజీతో మనం ధ్యానంలో ఉన్నప్పుడు ఉన్నత లోకాల్లో ఉన్న ఆ యొక్క జ్ఞానాన్ని కూడా మనం ఇదే విధంగా మనం పొందగలుగుతామంట. ఇదంతా మీ అంతర్ప్రపంచంలో రికార్డ్ అవుతుంది. ఈ సమాచారాన్ని మీ సబ్కాన్షియస్ మైండ్ మీ దైనిక జీవితంలో మీకు అవసరమైనట్లల్లా అందిస్తూ ఉంటుంది. అలా తీసుకున్న జ్ఞానం అంతా కూడా సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయి ఉంటుందట. మనం ఏదైతే రికార్డ్ చేస్తే మనం యూట్యూబ్లో రికార్డ్ చేసి ఎలాగైతే పెడుతున్నామో ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోగలుగుతున్నామో, అలాగే ఉన్నత లోకాల నుంచి అందే జ్ఞానం అంతా మన సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయింది. జ్ఞానము మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు దాన్ని అందుకోగలిగే సర్వశక్తిమంతులు అని చెప్తున్నారు. మూల చైతన్యము కోటాను కోట్ల రూపాలను తీసుకుని మళ్ళీ వాటిని నాశనం చేసి మళ్ళీ పునర్జన్మల ద్వారా ఇతర రూపాలను తీసుకుని పరిణామం చెందుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు పునర్జన్మలు తీసుకుంటూ పరిణామం చెందుతూనే ఉంటుంది ఈ ఆత్మ. ఇది నిరంతరం సాగుతున్న ప్రక్రియ. ఆత్మకు గల కోట్లాది అంశాత్మల్లో ఒకానొక అంశాత్మగా మీరు స్వేచ్ఛగా చైతన్య పురోగతి చెందడానికి ప్రత్యేక మార్గాల్ని ఎంచుకుని తద్వారా పొందిన జ్ఞానాన్ని అన్ని అంశాత్మలకు చేరవేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త లోకాల్లో మనము నేర్చుకున్న పాఠాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఈ జ్ఞానాన్ని అందిస్తూ మన ఆత్మ పరిణామాన్ని ఉన్నతంగా పెంచుకుంటూ ఉంటాము. ఇతర అంశాత్మల నుంచి గైడెన్స్ తీసుకుంటూ ఉంటాము. ఇంకా ఇతర అంశాత్మలు ఉంటాయి, అక్కడి నుంచి కూడా మనం ఎంతో జ్ఞానాన్ని మనము అందుకోగలుగుతాము. అందుకని మనం కళ్ళు మూసుకుని సైలెంట్గా మనం ధ్యానం చేసినప్పుడు మన అంతర్వాణి ద్వారా ఈ సమాచారం అంతా ఉన్నత లోకాల నుంచి మనకి అందుతూ ఉంటుంది. అందుకని దయచేసి ఇక్కడి నుంచి సైలెంట్గా ధ్యానం చేయడము అలవాటు చేసుకుందామండి. మన అంతర్వాణి నుంచే మనకి ఉన్నత లోకం నుంచి ఎంతో జ్ఞానము అందుతూ ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకా అనుక్షణము సృష్టింపబడుతున్న ఇతర అంశాత్మలతో కూడా కొత్తగా కమ్యూనికేషన్ ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనము ధ్యాన సాధనలో మహాశూన్యంలో ఉంటామో ఇంకా ఏదో ఒక లోకంతో మనకి కమ్యూనికేషన్ ఏర్పడి అక్కడి నుంచి ఎంతో జ్ఞానాన్ని మనం పొందుతాము. అందుకనే ఋషులు వీళ్ళందరూ కూడా ఆ హిమాలయాలకు వెళ్ళిపోయి ఒంటరిగా ఇంక ఎవరితోటి సత్సంబంధాలు పెట్టుకోకుండా
అంతర ప్రపంచంలో నుంచి ఉన్నత లోకాలకి వాళ్ళు సత్సంబంధాలు పెట్టుకుని అక్కడి నుంచి అనంతమైన జ్ఞానాన్ని వారందరూ కూడా పొందడం జరిగింది. పూర్ణాత్మ ఒక వ్యక్తిత్వం కానీ ఒక దేహంతో కానీ నిర్వచించబడదు. పూర్ణాత్మను నిర్వచించాలంటే మూల చైతన్యం నుండి పూర్ణాత్మ నుండి అంశాత్మలు, అంశాత్మల నుండి మళ్ళీ పుట్టుకొచ్చిన అంశాత్మలు అనంతకాలంగా సాగే ఈ పరిణామం అన్నిటినీ కలుపుకుని నిర్వచించాల్సిందే. ఇలాగా ఈ మూల చైతన్యంలో ఉన్న అపూర్ణాత్మ నుండి ఎప్పుడూ అలాగ సృష్టి జరుగుతూనే ఉంటుంది. మనకి ఈ భూమి మీద టైం అయిపోతాయి, మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటాం. అంతేగాని ఏ దేవుడిలోని ఈ ఆత్మ కలిసిపోవడం అంటూ ఉండదు. ఆత్మ పురోభివృద్ధి ఎప్పటికప్పుడు పొందుతూనే ఉంటాము. ఒకదాని అభివృద్ధిని వ్యాకోచాన్ని చైతన్య పరిణామాన్ని అన్నీ పంచుకుంటూ ఉంటాము. పూర్ణాత్మ దాని అంశాత్మలన్నీ ఏకకాలంలో అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఒకదానికి కావలసిన జ్ఞానాన్ని పూర్ణాత్మ నుండి ఇతర అంశాత్మల నుండి సేకరిస్తూ ఉంటుంది. ఎవరికి ఏది అవసరమో ఎప్పటికప్పుడు ఆ మూల చైతన్యం నుంచి అంశాత్మల నుంచి పూర్ణాత్మ నుండి అంశాత్మలకి ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు చేసుకుంటూ ఉంటాయంట. అందుకని ఒక బ్యాంక్తో పోల్చారండి. ఒక మెయిన్ బ్యాంక్ ఉంటుంది, ఆ తర్వాత దాని శాఖోపశాఖలుగా ఎన్నో బ్యాంకులు ఉంటాయి. కొన్ని బ్యాంకుల్లో డబ్బు లేకపోతే అవన్నీ కూడా ఆ మెయిన్ బ్యాంక్ నుంచి అన్ని బ్యాంకులకి ఆ డబ్బుని సరఫరా ఎలాగైతే చేసి అభివృద్ధిని కలగడానికి ఎలాగైతే మనము ప్రయత్నం చేస్తూ ఉంటామో, ఈ మూల చైతన్య శక్తిలో ఉన్న పూర్ణాత్మ కూడా తన యొక్క అంశాత్మగా వచ్చిన వాటిలన్నిటికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుందట. మరి ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి ఆ మూల చైతన్యం నుంచి వచ్చిన పరిపూర్ణమైన ఆత్మలమే మనం అందరం కూడా. మరి అలాంటప్పుడు ఒకరి మీద ఒకరికి ద్వేషము, అసూయ, ఈర్ష ఇవన్నీ ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలో ఎవరైనా దర్శించవచ్చు. ప్రపంచంలోని కోట్లాది వెబ్సైట్ల నుండి సమాచారాన్ని అతి సులభంగా ఇంటర్నెట్ ద్వారా పొందవచ్చు. ఇంటర్నెట్ని మనము ఎలాగైతే ఉపయోగించుకుంటున్నామో మనము కూడా అంతర్ ప్రపంచం నుంచి, అంతర్వాణి నుంచి కూడా ఎన్నో లోకాల నుంచి ఈ వెబ్సైట్లు ఎలాగైతే పెట్టుకుని మనం మళ్ళీ యూట్యూబ్లో పెట్టుకుని అందరికీ ఆ కలెక్షన్లు ఎలాగైతే ఇవ్వడం జరుగుతుందో అదే విధంగా మన అంతర ప్రపంచం నుంచి కూడా జరుగుతుందని చెప్తున్నారు. ఇక భూమిని ఒక వెబ్సైట్గా పరిగణిస్తాము. ఈ సౌర్య వ్యవస్థలో చర్మశిక్షువులకు గోచరం అయ్యేవి గోచరం కానీ అన్ని లోకాలను వెబ్ సిస్టమ్గా పరిగణించుకోండి. ఎందుకంటే ఈ బాహునేత్రాలకి అన్నీ మనకి ఈ బాహు ప్రపంచంలో ఉన్న విషయాలను మాత్రమే మనం గమనించగలుగుతాం, కానీ అంతరనేత్రం ద్వారానే ఉన్నత లోకాల యొక్క సమాచారాన్ని వినగలుగుతాము, చూడగలుగుతాము, వారి అందించే జ్ఞానాన్ని పొందగలుగుతాము అని చెప్తున్నారు. ఇంకా ఉదాహరణ తీసుకుంటే పూర్ణాత్మ దాని అంశాలను ఒక వెబ్ సిస్టమ్గా పరిగణించవచ్చు. ప్రతి ఆత్మను ఒక వెబ్సైట్గా పరిగణించండి. ప్రతి ఆత్మ కూడా గమనించండి. ఇంకా ఒకే కేంద్ర బిందువుగా ఉన్నారు. అలాగే ఈ విశ్వంలోని ప్రతి ఆత్మ కూడా ఒకే కేంద్ర బిందువే. ఈ విశ్వంలో అన్ని పాయింట్లు కేంద్ర బిందువులే. ఈ విశ్వంలో అన్ని ఆత్మలు మీరు లేకుండా ఈ విశ్వం లేదు. మీ వ్యక్తిగత ఆధ్యాత్మిక పురోభివృద్ధి ఈ విశ్వమంతా ప్రాకిపోతుంది, కోట్లాది రెట్లు పెరిగిపోతుంది. మీ జీవిత విలువలను పెంచడంలో ప్రభావం చూపుతుంది. భూమి మీద మానవుడు విశ్వజీవి. భూమి మీద మానవుడు అంటే విశ్వజీవి. ఈ విశ్వం అంతటిలోని కూడా మన యొక్క ఆత్మ చైతన్యం విరాజిల్లుతూ ఉంటుంది. కానీ ఒక పరిమితంగా ఒక కుటుంబానికి భర్తని, భార్యని, ఈ పిల్లలకు తండ్రిని అనుకుని ఒక పరిమితంగానే జీవిస్తున్నాము. కానీ మనము అపరిమితమైన విశ్వజీవులు మనమందరం అని చెప్తున్నారు. జీవజాతులు జీవిత విలువలను పెంచడంలో ప్రభావం చూపుతుంది. భూమి మీద మానవుడు విశ్వజీవి. ద్వేషించడానికి గల కారణాలు తెలుసుకోవడానికి ఒక జన్మ. చూడండి, మనము ఒక వ్యక్తిని ద్వేషించామంటే ఎందుకు ద్వేషం కలిగింది ఆ వ్యక్తి మీద అని మనము కొన్ని వందల జన్మలు తీసుకోవాలంట ఆ ద్వేషాన్ని అనుభవపూర్వకంగా నేర్చుకోవడానికి. ఇలా అనేక జన్మల నుండి పొందిన భావ సంపద, మనోవికాసము, జ్ఞాన పరిధిని దాటి ఆధ్యాత్మికంగా మరో అడుగు ముందుకు వేయడానికి ఒక జన్మ
అలా జన్మ పరంపరలో కొనసాగిస్తూ మెల్లగా చైతన్య పరిణామం చెందుతూ ఉంటాము. మనలో ఏ అయితే దుర్గుణాలు ఉన్నాయో ఆ దుర్గుణాలని మనం సరి చేసుకోకపోతే దాన్ని అనుభవపూర్వకంగా జీవించడానికి ఈ కోపం ఉందండి. కోపం మనం ఎంత తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తామో అయినా దాని మీద మనకి పట్టు కరెక్ట్గా కుదరకపోతే ఎప్పటికీ ఆ కోపాన్ని వదలకపోతే కొన్ని వందల జన్మలు తీసుకుని ఆ కోపాన్ని అనుభూతి పొందుతూ దాంట్లోంచి పరిణితి చెందుతామంట. అలాగా ఎన్నో జన్మలు మనం వ్యర్థం చేసుకుంటున్నాము. కానీ ఆ కోపాన్ని జయించాలి అని కంకణం కట్టుకుంటే జయించగలుగుతాం. ఎందుకంటే అంత సమర్థత మనకుంది. దాని నుంచి బయటపడాలంటే పట్టుదల ఉంటే ఖచ్చితంగా బయట పడగలుగుతాం. ఎందుకంటే మనకు కావాల్సిన ప్రతిదీ కూడా మనం సంపాదించుకోగలుగుతున్నాం కదా. మరి ఇవెందుకు జయించలేకపోతున్నాము? మనలో ఉన్న దుర్గుణాలను ఎందుకు జయించలేకపోతున్నాము? ఎదుటి వారు బాగుంటే అంగీకరించలేకపోతున్నాము. మరి ఈ సకల జీవుల్ని ప్రేమించలేకపోతున్నాము. అవసరానికి ప్రేమను నటిస్తున్నాము. మన అవసరాల కోసం ప్రేమను నటిస్తున్నాము. కానీ అలాంటి నటన అయినటువంటి ప్రేమ మనకొద్దు. మన పరిపూర్ణమైన ప్రేమని, హృదయపూర్వకంగా ప్రేమని అందించాలి. ఆ ప్రేమ ఎలా ఉండాలట? రాధాకృష్ణుల ప్రేమంత గాఢంగా ఉండాలట. వారి ప్రేమ చూడండి, ద్వాపర యుగంలో వారికున్న ప్రేమని ఈ కలియుగంలో కూడా ఆ ప్రేమ గురించి మనం చెప్పుకుంటున్నాము. అలాంటి ప్రేమ మనలో ఉద్భవించాలి. మనం అనుకుంటే ఆ ప్రేమని సాధించుకోగలుగుతాము. ఎందుకంటే మనకి సర్వసమర్థత కలిగి ఉన్నాం మనం. కానీ దాని మీద మనం ఇష్టం పెంచుకోవట్లేదు. ఇష్టం ఎప్పుడైతే పెంచుకుంటామో దేనినన్నా మనం సాధించగలుగుతాము. అలా సాధించినప్పుడే మనం ఒక్కొక్క మెట్టు ఎక్కగలుగుతాము. లేకపోతే ఆ మెట్టు మీద ఉండిపోతాము. కొన్ని వందల జన్మలు ఆ అనుభవపూర్వకంగా తీర్చుకోవడానికి జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. ఆత్మ జీవాత్మగా జన్మించినప్పుడు కాలం దూరం అనే చట్రంలో గల కొన్ని నమ్మకాలకు, విశ్వాసాలకు లోనయ్యి తన అంతర ప్రపంచంలో గల అపారమైన అనంతమైన శక్తిని మర్చిపోవడం జరుగుతోంది. మర్చిపోతున్నాము. దాని మీద అవగాహన లేక మనకు తెలుసున్న దాన్ని మర్చిపోయి జీవిస్తున్నాము. మళ్ళీ దాన్ని నేర్చుకోవడానికి మళ్ళీ ఈ భూమి మీదకి రావడం జరుగుతుంది. ఆత్మ తనకు గల అపారమైన అంతర్శక్తిని మర్చిపోయి మళ్ళీ ఈ మూడో తలంలో కాలం దూరం అనే చట్రంలో ఇరుక్కుని మరింత అజ్ఞానంలో కూరుకుపోతున్నాము. ఇంకా బుద్ధిని కోల్పోవడాన్ని భ్రాంతి అని మీరు పరిభాషలో పిలుస్తారు. మీకు ఆత్మజ్ఞానం పెరిగే కొలది భ్రాంతి క్రమేపీ తొలగిపోతూ ఉంటుంది. మీరు భ్రాంతిలో పడిపోతూ ఉంటారు. ఆ భ్రాంతి నుంచి బయటపడాలి. అలాగా మీకు అనుభవాలు ఎప్పుడైతే అనుభవం నుంచి జ్ఞానాన్ని నేర్చుకుంటారు కాబట్టి అవి పాఠాలు నేర్పించడానికి ఆ శిక్షలన్నీ మన దగ్గరికి వస్తూ ఉంటాయి. ఆ అనుభవమే జ్ఞానం అవుతూ ఉంటుంది. నేను అంటే మల్టీ డైమెన్స్ స్థలాల్లో ఎన్నో లోకాలలో ఏకకాలంలో అనేక దేహాలను ధరించి చైతన్య పరిణామం చెందుతూ విరాజిల్లుతూ ఉంటుంది ఈ ఆత్మ. అది మైండ్లోకి గుర్తుపెట్టుకునేలాగా ఎన్నోసార్లు చెప్తాడు. అయినా నేను ఆ పుస్తకం నుంచి చాలా కట్ చేసి రాయడం జరిగిందండి. మూల చైతన్యం నుండి ఉద్భవించిన పూర్ణాత్మల నుండి అంశాత్మల నుండి మళ్ళీ అంశాత్తులు, ఇలా ఈ మహాప్రవాహం సాగుతూనే ఉంటుంది ఎప్పుడూ కూడా. ధ్యానం ద్వారా మాత్రమే ఆత్మ యొక్క మల్టీ డైమెన్షనల్ స్వరూపాన్ని మెల్లమెల్లగా తెలుసుకోగలుగుతాము. ఈ ధ్యానం ఎప్పుడైతే అందుకుంటామో ఇది ఒక్కసారే మనకి అవగాహనకు రాదండి. కొంచెం నేర్చుకుంటాము. ఎందుకంటే ఇప్పటి వరకు అజ్ఞాన స్థితిలో ఉన్నాము. నేను నాదే అనే భ్రమలో జీవించాము. కానీ ఇప్పుడు సర్వం ఒకటే. మనం ఈ బ్రహ్మాండం అంతా ఏదైతే ఆవరించి ఉందో సమస్తము ఈ పిండాండంలో ఉంది అని పూర్తి విశ్వాసంతో నమ్మినప్పుడే ప్రతి ఒక్కరికి ఈ హృదయ ప్రేమని అందించగలుగుతాము. ఆ ప్రేమ అందరి యందు కలిగినప్పుడే మనకి పరిపూర్ణమైన జ్ఞానం వచ్చినట్టు. అది ఈ ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొందినప్పుడే అది మనం తెలుసుకోగలుగుతామని చెప్తున్నారు. మహాద్భుతమైన ఈ ఆత్మ తన సంపూర్ణమైన జ్ఞానాన్ని ఈ భూమి మీద ప్రతి మనిషిలోని అంతర్ప్రపంచంలో ఇమిడి ఉంటూ మనిషి యొక్క సంకల్పాల ద్వారా బాహు ప్రపంచంలోనికి వాస్తవ రూపం పొందుతూనే ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రతి ఒక్క ఆత్మ అంటే ప్రతి ఒక్క మనిషికి ఈ బ్రహ్మజ్ఞానాన్ని అందించి వాళ్ళలో ఉన్న అసిరీ గుణాలని దగ్ధం చేసుకునే స్థితిని వాళ్ళకి కల్పించాలి. వారికి నచ్చే విధంగా మనం చెప్పాలి. వారికి భావోద్రేకాలు కలగకుండా
అంత సహనంతో వారికి చెప్పినప్పుడే వారు మన మాట వింటారు. కానీ వారు చెయ్యట్లేదు, వారు అంతే అని ఎలాంటి మాటలు మాట్లాడొద్దు. ఎందుకంటే వారు కూడా ఆ పూర్ణ చైతన్యం నుంచే, మూల చైతన్యం నుంచే వచ్చారు కదా! అందుకని వాళ్ళకి కొంత టైం పడుతుంది. అది గట్టి నేల. అందులో విత్తనం మొలాలంటే కొంచెం టైం పడతది. అయినా వాళ్ళని ఆ విధంగా వదిలేయొద్దు. మనం సహనంగా వాళ్ళకి ఓర్పుగా ఈ జ్ఞానాన్ని అందిస్తే కొంతకాలానికి ఏసిన విత్తనం మొలిసి తీరుతుంది. భూమాత ఏది కూడా తనలో కలిసి మాసి పెట్టుకోదు. లేస్తది. ఎప్పటికొకప్పుడుకి లేస్తది. లేసిన తర్వాత కూడా మనం ఏం చేస్తాము, నాకు ఆ విత్తనం కనిపించాలి అంటే అది కనిపించదు. ఆ విత్తనం మాయమైన తర్వాతే అందులోంచి ఆకులొస్తాయి. ఆకులు మాయమైనప్పుడే కొమ్మలొస్తాయి. అంతేగాని నేను వేశాను కదా! విత్తనం వేశాను కదా! విత్తనం కూడా నాకు కావాలి అంటే విత్తనం దొరకదండి. విత్తనం మాయమైపోతది. అలాగే మాయమైతేనే మనము ఎదగగలుగుతాము. ఇంకా భూమి, మానవ జాతి, జీవాత్మలన్నీ చైతన్య పరిణామం చెందడానికి అనంతమైన సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నామంట. ఈ భూమి, మానవ జాతి, అలాగే జంతు జాతి, పక్షి జాతి ఇయన్నీ కూడా చైతన్య పరిణామం పొందడానికి ఈ భూమి మీదకి వచ్చాము. మనమందరము కూడా కలిసి జీవించినప్పుడే ఈ భూమాత ఆనందంగా ఉంటదని చెప్తున్నారు. ఇంకా భూమి మీద కూడా సంభావ్యాల భూలోకాలు, సమాంతర భూలోకాలు, ప్రత్యామ్నాయ భూలోకాలు ఉన్నాయి. ఈ భూలోకాల్లో కూడా ఎన్నో లోకాలు ఉన్నాయంట. ఇవి కూడా వాటి యొక్క పరిణామాన్ని పెంచుకోవడానికే ప్రతి క్షణం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాయట. ఒక లోకంలో కళలు, శాస్త్రాలు, జీవజాతులు, దేహాలు, మరో లోకంలో వాటికి భిన్నంగా ఉంటాయి. మీ ఆత్మ సంభావ్య ఆత్మల్లో మరి సంగీతాన్ని అభ్యసిస్తూ ఉంటారట. అందుకనే మనం ఈ భూమి మీదకు ఉన్నప్పుడు ఏదో ఒక కళ నేర్చుకోవాలి. ఆ కళ నేర్చుకోకపోతే మనం పైలోకాలకు వెళ్ళిన తర్వాత మనకి బోరు కొట్టేస్తూ ఉంటుందన్నమాట. అందుకనే అక్కడున్న కళాకారులతో మనం కూర్చుని చక్కగా వారితో మనం సజ్జన సాంగత్యం చేస్తాము. ఇంకా సంభావ్య లోకాలని చేరి అక్కడ చైతన్య పరిణామం చెందుతూ ఉంటాము. మీరు భూత, ప్రేత, పిశాచాలను నమ్మినట్లయితే మీ ఆలోచనలు సంభావ్య భూత, ప్రేత, పిశాచాలు సృష్టిస్తుంటూ అంటే మన భావన ద్వారానే సృష్టింపబడతాయట. కొన్ని నరకలోకాలు చూపిస్తారు. అక్కడేమో నరకలోకాల్లో ఈ భూతాలు, పిశాచాలు ఏమీ ఉండవట. మన భయమే అక్కడ ఆలోచన ద్వారా క్రియేట్ అవుతుంది. మన భయమే ఆ భయకంపితమైన తరంగాలే అవి రూపకల్పన జరిగి మనల్ని భయపెడుతూ ఉంటాయట. మన ఆలోచన ద్వారానే వచ్చినయే కానీ అక్కడేమీ నరకలోకాలు అనేటివి ఏమీ లేవని చెప్తున్నారు. కానీ మీకు నాకు మధ్య తేడా ఏమీ లేదు. దృష్టితో ఎంతో ఎరుకతో ఆస్వాదిస్తున్నాను. మరి మీరు పరిమితులకు పరిమితంగా లోబడక ఎరుకతో ఆస్వాదిస్తే మీరు ఎన్నో నేర్చుకోవచ్చు. ఈ ప్రకృతి ద్వారా, సూక్ష్మ లోకాల ద్వారా వారందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందివ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. వారు అందించే జ్ఞానాన్ని మనం పొందుదాము. మనకి రేపు వర్తమానంలో ఎలా జీవించాలో రాశారండి. ఇవాళ ఆత్మ పరిణితిని అంటే సోల్ గురించి ఎంతో చక్కగా మనకు అందించారు. అది ఎంత పటిష్టమైంది. ఇక్కడ రెండో పదార్థం లేదనే మనకి వివరించారండి. ఇక్కడ ఎవరి ఆత్మ పరిణితిని బట్టి వాళ్ళు జన్మ తీసుకున్నారు. కానీ మనం అందరము ఒక్కటే. ఈ బ్రహ్మాండంలో ఉన్న ప్రతి ఒక్క జీవరాశితో సహా ఈ భూమి మీద ఉన్న మానవాళి అంతా కూడా ఒక్కటే. మూల చైతన్యం నుంచి వచ్చాము మనం అందరం కూడా. ఒక్కొక్క సగలంగా మనము ఆత్మ పరిణితి పెంచుకోవడానికి వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ద్వేషము, అహంకారము, కోపము ఇవన్నీ ఎందుకు పెట్టుకుని జీవిస్తున్నాము అంటే అజ్ఞానము. ఈ అజ్ఞానము నుంచి మనం ఎప్పుడైతే ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందుతామో అంతా ఒక్కటే అని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఏ కార్యక్రమాన్నైనా సరే మనము సామూహిక చైతన్యంతో ఎలాంటి ఆటంకాలు రాకుండా నిర్విఘ్నంగా ఆ పనిని సంపూర్ణం చేయగలుగుతాము. ఇక్కడ భావోద్రేకాలతో, హావభావాలతో లేకుండా ప్రతి ఒక్కరి యందు కూడా ప్రేమ, ఆ ప్రేమ ఎలా ఉండాలట, రాధాకృష్ణ ప్రేమలాగా ఉండాలట. అంత ప్రేమని మనలో పెంపొందించుకున్నప్పుడే మనం ఈ భూమండలానికి వచ్చిన పని పరిపూర్ణంగా పూర్తి చేసుకుని ఉన్నత లోకాలకు వెళ్తూ ఉంటాము. ఈ భూమి మీదే మనము ఇంకా పరిణితి పొందాలి అంటే ఈ భూమండలంలో ఆఖరి జన్మ చేసుకోవాలని కొన్ని ఆత్మలు, ఉన్నతాత్మలు ఏం చేస్తాయట,
తనకున్న కర్మ ఫలాలు తనకున్న పుణ్య ఫలాల్ని విడగొట్టేసుకుని ఒకే భూమి మీద కొంతమంది భిక్షగాడులాగా, ఒక సకలము భిక్షగాడిగా, ఒక సకలము డాక్టర్గా, ఒక సకలము జమీందారుగా, ఒక సకలము సామాన్య జీవితంగా, ఒక 5-6 సకలాలుగా విడగొట్టుకుని ఒకే భూమి మీద ఇన్ని రూపాలుగా పరిణితి చెందుతుందటండి ఆత్మ. అంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాం మనం అందరం కూడా. ఈ ఆత్మ అంత చైతన్య శక్తి కలిగి ఉంది. మరి ఆ విధంగా మనం ఇలాంటివన్నీ తెలుసుకుని మన చైతన్యాన్ని మనం పెంచుకోవాలి. ఇంకా రోగానికి మూల కారణం జంతుజాతి పట్ల మీ హింసాత్మక ధోరణి అని ఇంతకు మునిపే చెప్పడం జరిగింది. మీకు రోగాలకు ముఖ్యంగా కారణం ఏమిటి అంటే జాతిని హింసించి తినడం వల్లే 90% రోగాలు మీకు సంక్రమించడానికి కారణము. ఈ హింస అనేది ఆధ్యాత్మికంగా, మానసికంగా, భౌతికంగా, చైతన్య శక్తి పరంగా మిమ్మల్ని వినాశకర రీతిలోకి తీసుకెళ్ళిపోతుంది. జంతు జాతిని సంరక్షించుకోవాలి. దీనివల్లే మీరు ఎన్ని పుణ్యాలు చేసినా, ఎంత ధ్యానం చేసినా మీ పరిణితిని ఎదిగించలేకపోతున్నారు. ఎందుకంటే మనం ఇప్పుడు మానేసినా కానీ మనం వెంటనే ఆ స్థితులకి వెళ్ళలేకపోతున్నామంటే నిన్నే చెప్పుకున్నాము. ఈ యొక్క శరీరంలో కొవ్వు రూపంగా ఉండిపోతుందట. మన శరీరంలో అప్పుడిప్పుడో తిన్నదంతా కొవ్వు పెట్టేస్తుంది కదండి. ఆ కొవ్వుని కరిగించాలంటే ఉపవాసం చేయాలి. ఉపవాసం చేసినప్పుడే అది ఆ కొవ్వుని తినేస్తుందట. శరీరానికి ఆహారం పెట్టకపోతే ఆ కొవ్వుని ఆకలి తినేస్తుందట. అప్పుడు మాత్రమే కరుగుతుంది. కాబట్టి ఎంత ఎక్కువ ఉపవాసాలు తీసుకుంటారో అప్పుడు ఆ పాత కొవ్వుని కరిగించిన తర్వాత మాత్రమే మీరు పరిపూర్ణంగా జ్ఞానాన్ని నేర్చుకోగలుగుతారు. అందుకని వారానికి ఒక్కసారన్నా ఉపవాసం ఉండాలి, మౌనంగా ఉండాలి. ఈ రెండూ చేసినప్పుడే మీ ఆత్మ పరిణితిని పెంచుకోగలుగుతారు. హింస వల్ల చేతనావస్థలో మీరు అంతరంగం నుండి పగ, ప్రతీకారము, ద్వేషము లాంటి వినాశకర ఆలోచన తరంగాల్ని వెలువడేటట్లు చేస్తుంది. అలాగా మీరు ఆ ఉపవాసం ద్వారా, మౌనం ద్వారానే ఈ ఎన్ని జన్మలు హింస చేశామో హింస నుంచి మీరు బయట పడగలుగుతారు అని సేతు మహాత్ముడు ఎంతో అద్భుతంగా మనకి చెప్పడం జరిగింది. ఈ వినాశకర ధోరణులు, ఆలోచనలు మైండ్ నుండి వెలువడడం జరగదు. అక్కడ జీవజాతులు ఎన్నో ఉన్నతమైన ఆలోచనలు వెలువరిస్తుండటం ద్వారా ఎంతో ఉన్నత రీతిలో చైతన్య పరిణామం చెందుతున్నాం. అంటే ఎన్నో వినాశకరమైన పనులు చేయడం వల్ల అవి ఎంతో ద్వేషంతో మన మీద కూరుకుపోయి ఉన్నారు. వాడి శాపాలే మనకి తగులుతున్నాయి. మనం తెలుసో తెలివి చేసిన పాపాలన్నీ కూడా. ఇప్పుడు వాటిని అన్నిటిని క్షమించేసి మనం ధ్యానం చేస్తూ, ఈ జ్ఞాన ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరికి ఈ అహింసా సిద్ధాంతాన్ని అవగాహన ఇచ్చినప్పుడే మనం గతంలో చేసుకున్న పాపాలన్నీ దగ్ధం అవుతాయని చెప్తున్నారు. ఎంతో చక్కగా చేతి విజ్ఞానాన్ని ఇవాళ సోల్ అంటే ఆత్మ గురించి విశేషంగా తెలుసుకున్నామండి. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ సమస్తలోకా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన సీతాకుమారి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్ర మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.